సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టొద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సీలో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఆగుదాం. అందరికీ నా వాయిస్ స్పష్టంగా ఉందిగా? सर्वांना व्यवस्थित ऐकू येत आहे का? ఓకే. తిమోతికి రాసిన ఈ మొదటి పత్రిక మనం చదువుతున్నప్పుడు तिमोथेला लिहिलेले पहिले पत्र आपण वाचत असताना మొదటి శతాబ్దంలో సంఘానికి దాపురుస్తున్న అనేకమైన సంగతుల్ని ఈ పత్రికలో రాస్తున్నాడు. पहिल्या शतकामध्ये जी मंडळीवर झाले त्या सर्व गोष्टी या पत्रिकेमध्ये लिहिलेल्या आहेत. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే पण यामध्ये दुःखद अशी घटना, ఏ వాక్యాన్ని చదివినా సందర్భానుసారంగా వాక్యాలు చదివే మనుషులు కరువైపోయారు. पण आपण जर पवित्र शास्त्र वाचत असताना संदर्भानुसार वचन वाचणारे लोक आज दुर्मिळ झाले आहेत. సందర్భం అంటే ఏంటని మీరు నన్ను అడిగితే संदर्भ आणि विषय म्हणजे याचा अर्थ काय म्हणजे రాస్తున్న వచనాలకు ఒక అధ్యాయము, రాస్తున్న వచనాలకు ఒక కాలము ఉంటుంది. लिहिलेल्या वचनाला एक अध्याय आहे आणि त्यानुसार त्याला एक काळ सुद्धा आहे. ఆ కాలాన్ని, ఆ సందర్భాన్ని మనం పరిగణలోకి తీసుకుని వాక్యాన్ని మనం చదవాలి. आणि तो काळ आणि तो विषय आपण दोन्ही एकत्र करून आपण पवित्र शास्त्र वाचायला ఎలా పడితే అలా వాక్యాన్ని చదివితే మన జీవితానికి వాక్యం ప్రమాదం అవుతుంది. वाटेल तसं जर आपण वचन वाचलं तर ते आपल्या जीवनासाठी धोका आहे. ప్రతి వాక్యానికి ఒక సందర్భం ఉంటుంది. प्रत्येक वचनाला एक विषय आहे. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం చదివాం. आता आपण हे वचन वाचलो, ఏంటి దీని సందర్భం? याचा काय विषय आहे? ఏ బైబిల్లో ఉన్న రోమా పత్రిక నుంచి సుమారు యోధా పత్రిక వరకు ఏ పత్రిక మీరు చదివినా, तुम्ही या पवित्र शास्त्रातील रोमा पासून पर्यंत तुम्ही जरी वाचलात कुठल्याही पत्रिकामध्ये, లేదా ముఖ్యంగా పౌలు గారు రాసిన 14 పత్రికలు చదివినా, त्यामध्ये मुख्य पौलानी लिहिलेले 14 पत्रिका जर तुम्ही वाचला, ఈ పత్రికల యొక్క బ్యాక్గ్రౌండ్ అపోస్తుల కార్యంలో ఉంటుంది. या पत्रिकेची पार्श्वभूमी आपल्याला प्रेषितांच्या कृत्यामध्ये दिसते. మరలా చెప్తానే జాగ్రత్తగా వినండి. पुन्हा मी सांगतो व्यवस्थित ऐका. ఏ పత్రిక మనం చదివినా ఆ పత్రిక ఎందుకు రాశాడో దాని మూలాలు అపోస్తుల కార్యంలో ఉంటుంది. कोणत्याही पत्रिका जरी वाचले त्याचा मुख्य भाग जो आहे प्रेषितांच्या कृत्यामध्ये आपल्याला అంటే सापडतो. పత్రిక యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యంలో ఏం జరిగిందో మనకు తెలియాలి. पत्रिकेचं नेमकं उद्देश काय आहे जर समजायला पाहिजे असेल तर आपण प्रियानो प्रेषितांचे कृत्य हे वाचणं जरुरीचं आहे. సౌండ్ మిస్ అయింది. हॅलो हॅलो మీరు येईन आम्हाला आवाज येईना. हॅलो 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 మైక్ ప్రాబ్లం కాదు, माहित नाहीये आम्हाला इथून आवाज येईना, स्पष्ट येईना. आधी चांगलं होतं, मॉनिटरवर नाही येईना. సరే చదువుదాం ఒకసారి. ठीक आहे आपण वाचूया एकदा. నేను మాసిదోనియాకు వెలుచుండగా मी मासुदिनाकडे जात असताना సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దనియు सत्याच्या विरोधात तू शिक्षण देऊ नये म्हणून కల్పనా కథలను మితములేని వంశావళులను काल्पनिक कथ्या आणि अनंत वंशावळीकडे విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక आणि विश्वास विषय असलेल्या देवाच्या संबंधित नसता వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక केवळ वाद मात्र उत्पन्न करणारे विषय आहेत म्हणून వాటిని లక్ష్య పెట్టొద్దనియు त्याच्याकडे तू लक्ष देऊ नको. కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసీలో నిలిచి ఉండవాలని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నా. काही लोकांना तू इफिस मध्ये ताकीद द्यावे म्हणून जे तिथं मी तुला राहायला सांगितले तू तिथेच राहा. అంటే ఈ పత్రిక ఎవరికో రాస్తున్నారు. म्हणजे ही पत्रिका जी आहे कोणीतरी कोणाला लिहित आहे. ఎవరు రాస్తున్నారు? कोण लिहित आहे? పెద్ద ఆయన అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. जे वडीलधारी व्यक्ती आहे पौल लिहित आहे. ఎవరికి రాస్తున్నారు? कोणासाठी लिहित आहे? తిమోతికి రాస్తున్నాడు. तिमोथीला लिहित आहे. అంటే ఇది ఒక వ్యక్తిగతమైన పత్రిక. म्हणजे ही जे आहे व्यक्तिगतरित्या एक पत्रिका आहे. ఇది ఒక పర్సనల్ లెటర్. ही एक व्यक्तिगतरित्या लिहिलेली पत्रिका आहे. ఈ వ్యక్తిగతమైన పత్రికను సంఘాన్ని ఎలా గైడ్ చేయాలో తిమోతికి రాస్తున్నాడు. आणि ही व्यक्तिगत पत्रिका अशासाठी लिहिली की मंडळीला कोणत्या प्रकारचं मार्गदर्शन करावं. ఇంతకీ ఏ సంఘం ఉంది అక్కడ? तिथं कोणती प्रकारची मंडळी आहे? ఎఫెసీ సంఘం ఉంది. इफिसी ही मंडळी आहे. అంటే ఎఫెసీ సంఘంలో ఏదో జరుగుతుంది. म्हणजे इफिसी मंडळीमध्ये काहीतरी चालू आहे. ఏం జరుగుతుంది ఎఫెసీ సంఘంలో? तर काय चालू आहे इफिसी मंडळीमध्ये? మనకి సమయం తక్కువ ఉంది కనుక నేను అవుట్ లైన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. मी वेळ कमी असल्या कारण फक्त वरचा भाग मी तुम्हाला सांगतो. ఎఫెసీ సంఘంలో ఏం జరిగిందో మీకు
తెలియాలంటే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. इफिसी ही मंडळीमध्ये काय हालचाल चालू आहे समजण्यासाठी आपल्याला 19 अध्याय प्रेषितांची कृती దాని वाचायला ముందు पाहिजे. 18వ అధ్యాయం కూడా చదవండి. आणि त्याच्या पुढे 18वा अध्याय सुद्धा आहे, तेही वाचा. ఆ రెండు అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ते दोन्ही अध्याय आपण वाचत असताना एक गोष्ट आपल्याला लक्षात येते. ఏం కనిపిస్తుంది? तिथं काय दिसत आहे? ఆ రోజుల్లో బాగా పేరు మోసిన ఒక దేవత ఉందంట. तिथं का नावाजलेली एक फार मोठी देवता आहे. ఆ దేవత పేరు బైబిల్లో అర్తిమీదేవి అన్నారు. आणि त्या देवताचं नाव अधर्मी देवी असं नाव संबोधलेलं आहे. ఇంగ్లీష్ లో ఎవరిని డయానా అంటారు. म्हणजे इंग्रजीमध्ये त्याला डयाना असं म्हटलेलं आहे. చదువుకున్న స్టూడెంట్స్ చాలా మంది చదువుకున్న విద్యార్థులు కనబడుతున్నారు. जे लोक शिक्षण घेतलेले मला दिसत आहेत, खूप प्रसारित शिकलेले लोक आहेत. మీరు గుర్తుపట్టి స్టడీ చేయండి. तुम्ही हे विषय जरा समजून तुम्ही विचार करा. ఇంగ్లీష్ లో డయానా టెంపుల్ అని మీరు గూగుల్ అడగండి. तुम्ही इंग्रजीमध्ये गुगल मध्ये विचारा डयाना मंदिर असं त्याचं सर्च करा. ఓల్డ్ 7 వండర్స్ లో వన్ ఆఫ్ ది వండర్ ఏంటో తెలుసా? డయానా టెంపుల్. 7 अद्भुतामध्ये एक अद्भुत हे डयाना मंदिर आहे. అంటే పాత వేడి వింతల్లో ఒక వింత అర్తిమీదేవి గుడి. जुन्या 7 अद्भुतामध्ये एक अद्भुत जी मंदिर आहे ती डयाना मंदिर आहे. ఆ రోజుల్లో ఒక గుడి వింత. आणि त्यावेळी त्या काळामध्ये ही मंदिर एक अद्भुत होती. ఆ దేవత ఒక వింత. आणि ती देवता सुद्धा एक अद्भुत होती. అక్కడ నమ్మకాలు ఒక వింత. आणि तो विश्वास सुद्धा एक अद्भुत होता. ఏ వింత? तो काय अद्भुत होता? పిల్లలు లేని వారి పిల్లలు కావాలంటే ఆ రోజు దేవత గుడికి వెళ్తే పిల్లలు పుడతారని ఒక పెద్ద నమ్మకం. ज्यांना संतान नाहीये जर तिथं त्याने गेले तर त्यांना संतान लाभ होईल अशी त्या ठिकाणी एक विश्वास होता. అప్పులు ఉన్న వారికి అప్పులు పోవాలంటే దేవత గుడికి వస్తే అప్పులు పోతాయని ఆ రోజుల్లో పెద్ద నమ్మకం. जे कर्ज बाजारीमध्ये आहेत त्यांचा कर्ज जर पूर्ण व्हायचं असेल तर त्याने तिकडे जावं, त्यांचं कर्ज माफ होईल अशी पद्धतीचं अद्भुत होतं. సమస్య ఏదైనా ఆపద ఏదైనా దేవత గుడికి వెళ్తే అన్ని సమస్యలు పోతాయని ఆ రోజుల్లో పెద్ద నమ్మకం. कुठलेही त्रास असू दे तिथं गेल्यानंतर त्या त्रासाचा निवारण होण्याची पद्धत त्या ठिकाणी होती. నిజంగా అక్కడికి వెళితే పోతాయా లేదన్నది నమ్మేవాడు పరిశీలించేవాడు ఆ రోజుల్లో ఎవరు లేడు. खरे पाहता तिथे गेल्यानंतर हे सर्व घडतील का असं संशोधन करणार तिथं कोणी नाहीये. కానీ జనాల్లో మాత్రం పుకారు బాగా పెరిగింది. पण तो लोकांमध्ये हा जो अफवा आहे पसरत गेला. అర్తిమీదేవి గుడికి వెళితే అన్ని కలిసి వస్తున్నాయన్న ఒక ఆపద మొక్కల దేవతను చేశారు. अथर्मी देवीकडे गेले तर सर्व काही कल्याणकारक होईल असं त्यांना वाटत होतं. జనాల్లో టాక్ ఎలా ఉంటుందో తెలుసా? म्हणजे जगामध्ये ज्यावेळेस संवाद कसा असतो ఒక म्हणजे సామెత ఉంది. एक स्तोत्र आहे. అదిగో పులంటే ఇంకొకడు అన్నాడట, ఇదిగో తోక అన్నాడంట. हे बघा ते वाघ आहे आणि त्याचा शेपूट आहे असं म्हटलेत म्हणे. అన్ని పబ్లిసిటీల కన్నా మంచి పబ్లిసిటీ ఏడు చెప్పినా? म्हणजे सर्व जाहिरातीपेक्षा सर्वात जास्त जाहिरात कोणतं चांगलं माहितीये का? మౌత్ పబ్లిసిటీ. म्हणजे आपण जे बोलतो ఈడేదో జరిగిందో లేదో అంటాడో తర్వాత దాన్ని చిత్రపరచడం ఇంకొకటి చెప్తాడు. आणि इथं काहीतरी घडलंय म्हणतात आणि तिथं ते वेगळंच चाललेलं असतंय. అందుకే చూడండి సామెత. म्हणून पहा सुविचार असा असतो. అదిగో పులంటే ఈడు తోక అన్నాడట. आणि एक म्हटलं तिथं वाघ आहे, एक म्हणतो नाही तिथं शेपूट आहे. మరొకడు అడ్వాన్స్ అయిపోయి రాత్రి మా బాత్రూమ్ దగ్గరకు వచ్చింది అన్నాడు. आणि तो आणखीन काही लोक पुढे जाऊन म्हणाले नाही काल रात्री आमच्या बाथरूम कडे आला म्हटला. జనాలు ఎలాంటో చెప్పనా? వాడు చెప్పేది నిజమా అబద్ధం అని చెప్పకుండా వాడి వార్తకి మరి కొంతమంది సాక్షులు తయారవుతారు. जगातले लोक हे विचार करत नाही की सांगणारा सत्य सांगत आहेत का माहिती नाही, पण ते अफवा मात्र पसरत. ఆ రోజులు అర్తిమీదేవి గుడికి కూడా అంత పేరు వచ్చేసింది. त्या काळी अथर्मी देवी या मंदिराला सुद्धा इतकं नावाजलेले नाव त्याला मिळालं. ఎవరు పుట్టించారో తెలియదు కానీ మొత్తం మీద అర్తిమీదేవి గుడిలోకి వెళితే అన్ని మంచి జరుగుతున్నాయి నమ్మకం వచ్చేసింది. ही अफवा कोण पसरलेले माहिती नाही, पण एक विश्वास त्यांच्यात होता की तिथे गेले की सर्व काही चांगलं घडेल. ప్రజలు కుప్పల తెప్పలుగా గుడికి వచ్చారు. अनेक पुष्कळ लोक त्या देवळाकडे जाऊ लागले. వస్తూనే ఉన్నారు. जातच आहेत ते. దేశంలో ప్రతి మూల నుంచి ప్రజలు వస్తున్నారు. देशाच्या खाण्या कोपऱ्यातून लोक येत आहेत तिथं. విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. विदेशातून सुद्धा लोक येत आहेत. అంటే స్వదేశం నుంచి విదేశం నుంచి కూడా గుడికి ప్రజలు వస్తున్నారు. विदेशातून आणि परराष्ट्रातून सुद्धा अनेक लोक त्या देवळाकडे येत आहेत. ప్రజలు ఎప్పుడైతే గుడికి బాగా వస్తారో గుడికి ఏం పెరిగిందో తెలుసా? ట్రెజరీ బాగా పెరిగింది. आणि ज्यावेळेस लोक त्या देवळामध्ये जास्त येऊ लागले तिथून त्यांना आर्थिक लाभ जास्त होऊ लागला. జనాలు బాగా వచ్చారు, గుడిలో ఉన్న ఉండి బాగా నిండింది. आणि जगात म्हणजे लोक भरपूर आले म्हणून ते खजाना जो आहे भरू लागला. జనాలు ఎప్పుడైతే బాగా వస్తున్నారో బయట కొత్త వ్యాపారం మొదలెట్టారు. लोक ज्यावेळेस जास्त येतात बाहेर त्यांचा धंदा सुद्धा चांगला चालू लागला. అంటే ఇప్పుడు మతము వ్యాపారము ఫ్రెండ్స్ అయ్యాయి. आता धर्म आणि व्यापार हे दोघेही त्यांचं मैत्री झालेलं आहे. ఏ వ్యాపారం పెట్టారు? तिथं काय त्यांचा व्यापार चालू आहे? చుట్టూ కొన్ని దుకాణాలు పెట్టారు. आजूबाजूला सर्व त्यांनी दुकानं
पेटले. ఆ దుకాణాల్లో ఏమమ్ముతారు తెలుసా? त्या दुकानामध्ये काय विकत होते? మీకు దగ్గరలోనో లేదా మీ ఢిల్లీకి పోతున్న మార్గంలో మనకు తాజ్ మహల్ మనకు కనబడుతుంది ఆగ్రాలో. आपण दिल्लीकडे जात असताना आग्रामध्ये आपल्याला ताजमहल दिसतो. ఆ ఆగ్రాలో తాజ్ మహల్ కనబడుతున్నప్పుడు మీరు చూడండి, त्या आग्रामध्ये ज्यावेळेस आपल्याला ताजमहल दिसतो तुम्ही తాజ్ पहा. మహల్ చూడడానికి వెళ్ళిన ప్రతి ఒక్కడు చిన్న తాజ్ మహల్ బొమ్మ కొనుక్కుని ఇంటికి ఎలాగైతే తెచ్చుకుంటాడో, ताजमहल मध्ये गेल्यानंतर तिथं पाहिल्यानंतर बाजारामध्ये एक छोटीशी ताजमहल घेऊन येतो आपल्या घरी. అర్తిమీదేవి గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్న ప్రతి ఒక్కడు ఒక చిన్న ఎండుగుడు కొనుక్కోవడానికి గుడి దగ్గరకు వస్తున్నారు. तसेच अथर्मी देवीकडे गेल्यानंतर तिथं सुद्धा एक सोन्याची चांदीची मूर्ती सुद्धा घेऊन ఈ यायची. గుడి బయట ఈ చిన్న ఎండుగుడులు అమ్మే దుకాణాలు పెట్టారు. म्हणजे या देवळाच्या पुढे जे बाजारात होतं तिथं चांदीची मूर्ती सुद्धा मिळायची. అంటే లోపలికి వెళ్ళి పెద్ద గుడిలో దేవతని మొక్కుకుని బయటకు వస్తున్నారు. म्हणजे तिथं त्या देवळामध्ये जाऊन मोठ्या मूर्तीला नमन करून ते बाहेर ఆ येतात. బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ నమ్మకానికి ఒక చిన్న గుడి కొనుక్కుంటున్నారు. तिथून बाहेर जात असताना त्यांच्या विश्वासाप्रमाणे लहानसा मंदिर चांदीचा विकत घेत आहेत. మనలో కూడా చాలా మంది తయారయ్యారు గాల. आपल्यामध्ये सुद्धा असलेले लोक खूप लोक तयार झालेले आहेत. మరియమ్మ గుడికి వెళ్ళారట, మరియమ్మ బొమ్మ తెచ్చుకున్నారట. अनेक लोक मर्याच्या मंदिरात जातात आणि मर्याची मूर्ती सुद्धा घेऊन येतात. చేతికి తాళ్ళు కట్టుకున్నారట, आणि काही लोक दोरी सुद्धा बांधतात हाताला. మెడలో దండలు వేసుకున్నారట. आणि काही लोक गळ्यात सुद्धा माल सुद्धा घातलेला आहे. ఎందుకు అలా తెచ్చుకుంటారు చెప్పనా? ते का बरं असं घेऊन येत आहेत? ఆ నమ్మిన నమ్మకానికి ఏదో ఒక ఐకాన్ తెచ్చుకుంటారు ఇంటికి. ज्या विश्वासावर त्यांनी विश्वास केले त्याचं चिन्हवत म्हणून त्यांनी घेऊन येतात. అలాగే అర్తిమీదేవి గుడికి వెళ్ళిన వాళ్ళందరూ ఒక చిన్న గుడి బొమ్మ తెచ్చుకుంటున్నారు. म्हणून त्या ठिकाणी अथर्मी देवीकडे गेले लोक लहानशी मूर्ती सुद्धा घेऊन येत होते. ఇప్పుడు బాగా వినండి, జనాలు వస్తున్నారు, आता व्यवस्थित आहे का? लोक येत आहेत లోపల ఉండిలో డబ్బులు వేస్తున్నారు. आणि तिथं जाऊन खजानामध्ये पैसे टाकत आहेत. లోపల కూడా ఖజానా బాగుంది. आणि तिथं सुद्धा आर्थिक वृद्धी भरपूर आहे. అలాగే బయటకు వచ్చి చిన్న చిన్న గుళ్ళు కొనుక్కుంటున్నారు. आणि बाहेरून सुद्धा लहान लहानशी देवळं विकत घेत आहेत. బయట వ్యాపారం కూడా బాగుంది. आणि बाजार सुद्धा चांगलं चालू आहे. బయట వ్యాపారం బాగుంది, లోపల ఉండి బాగుంది. आणि बाहेर तिथं व्यापार चांगला चालू आहे, आतमध्ये सुद्धा पैसे खूप जमा होत आहेत. అంత బాగుంది. सर्व काही चांगलं आहे. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుంది. आणि तिथं बघितलं तर फुलासारखं सुशोभित केल्यासारखं दिसत आहे. అంత బాగా నడుస్తున్న టైములో వ్యాపారం పడిపోయింది. इतकं चांगलं चालू असताना पूर्ण व्यापार ठप्प झाला. ఎందుకు వ్యాపారం పడిపోయింది? का बरं व्यापार ठप्प झाला? జనాలు రావడం తగ్గిపోయారు. कारण लोक येण्याचे कमी झाले. జనాలు రావడం ఎందుకు తగ్గిపోయారు? लोक येण्याचे कमी का झाले? జనాలు ఎందుకు రావడం మానేస్తారు? लोक येण्याचे का बरं नाकारू लागले? దేవత మీద నమ్మకం పోయింది. कारण का त्या देवतावरती विश्वास कमी దేవత మీద झाला. నమ్మకం ఎందుకు పోయింది? त्या देवतावरती विश्वास असलेला कमी का झाला? ఏం జరిగిందని వ్యాపారవేత్తలందరికీ ఒక హెడ్ ఉన్నాడు. काय झालं म्हणून सांगण्यासाठी व्यापारमध्ये एक मुख्य व्यक्ती आहे. అతగాడి పేరు అపోస్తల కార్యం ఉంటది, డెమెట్రి. त्याचं नाव आहे, प्रेषितांच्या कृत्यमध्ये आहे डेमेत्रियस त्याचं नाव आहे. అతను యాక్టివ్ మెంబర్. तो त्या ठिकाणी फार कार्यरत असा व्यक्ती होता. అతను వాకప్ చేశాడు, आणि त्या ठिकाणी तो पाहिला सर्वीकडे, పరిశీలించాడు. सर्व काही त्यांनी शोध घेतला. ఆయన డిస్కవరీలో తేలిందేదో తెలుసా? आणि त्याच्या संशोधनामध्ये काय घडून आलं? ప్రజలు అర్తిమేదేవి గుడికి రాకపోవడానికి కారణం ఈ ప్రాంతానికి ఒక ఆయన వచ్చాడని తేలింది. लोक या देवताकडे का येत नाहीत याचा कारण असं आहे, कोणीतरी एक व्यक्ती या ठिकाणी आलेला आहे. వారి భాషలో చెప్తున్నాను, వారి భాషలో ఈ ప్రాంతానికి ఎవడో వచ్చాడన్న సంగతి అర్థమైంది. त्यांच्या भाषेत मी सांगत आहे की त्यांच्या प्रांतामध्ये कोणीतरी व्यक्ती घुसलेला आहे. ఎవరా వ్యక్తి? तो कोण आहे ती व्यक्ती? ఎవడాడని పరిశీలించారు. कोण आहे तो माणूस? त्याचा शोध घेतले. ఆ పరిశీలనలో వాళ్ళకి తేలిన ఆ వ్యక్తి పేరు అపోస్తుడైన పౌలు. त्या शोधामध्येच त्यांना नाव सापडलं. त्यांचं नाव आहे प्रेषित पाऊल. ఎప్పుడైతే ఆ పౌలు అనే ఆ ఏరియాకి ఆ ప్రాంతానికి పౌలు వచ్చాడో, पाऊल ज्या वेळेस त्या शहरामध्ये आला, ఆ ప్రాంతానికి పౌలు గారు వచ్చిన తర్వాత ప్రభువు కోసం చెప్పడం ప్రారంభించాడు. त्या प्रांतामध्ये पाऊल गेल्यानंतर त्या ठिकाणी प्रभू विषय तो सांगू लागला. ఓ ప్రజలారా, अहो लोकांनो, దేవుడు అంటే మనం తయారు చేసుకునేది కాదు, దేవుడే మనం తయారు చేయాలి, అది సృష్టికర్త అని చెప్పాడు. देव म्हणजे आपण देवाला निर्माण करणे नव्हे, देव परमेश्वर आपल्याला निर्माण करतो, तो सृष्टिकर्ता परमेश्वर आहे म्हणा. దేవుణ్ణి మనం తయారు చేస్తే దేవుడు అవడు, మనం తయారు చేసే సృష్టికర్త అవడు, మనమే సృష్టికర్త అవుతామని చెప్పాడు. परमेश्वराला जर आपण बनवलं तर आपणच सृष्टिकर्ता होतो असं त्यांना सांगितलं. వెండి, బంగారము, కొయ్యే, చెక్కలో దైవత్వం ఉండదని చెప్పాడు. सोने, चांदी, लाकडं यामध्ये देवत्व राहत नाही म्हणाला. ఇలాంటి లాజికల్ మెసేజ్లు ఎప్పుడైతే పౌలు గారు ఎఫెసీ ప్రాంతాల్లో చెబుతున్నాడో, असं तर्कशुद्ध संदेश ज्यावेळेस त्या ठिकाणी तो सांगू लागला, ఆ ప్రసంగాల యొక్క దెబ్బకి పబ్లిక్ లో మార్పు వచ్చింది. त्या सुवार्तेच्या सर्व त्या घोषणामुळे लोकांमध्ये बदल घडलं. నిజమే కదా, దేవుడు మనల్ని తయారు చేయాలి కానీ మనం దేవుడిని తయారు చేయటం అని జనాలు ఆలోచించడం మొదలెట్టారు. खरंच आहे ना, परमेश्वर आपल्याला निर्माण करायला पाहिजे, आपण
कसं काय परमेश्वराला निर्माण करत आहोत अशी कल्पना लोक करू लागले. గుడికి వెళ్ళడం మానేశారు, పౌలు చెప్తున్న బోధ వినడం ప్రారంభించారు. ते देवळाकडे जाण्याचा बंद केले आणि परमेश्वराचा वचन ऐकण्यास सुरुवात केली. అలా బోధ వింటూ వింటూ ప్రజలు గుడికి వెళ్ళడం మానేసి ఒక గుంపుగా ఫామ్ అయ్యారు. असं संदेश ऐकत ऐकत लोक एक जमाव तयार झाली मंडळी म्हणून. ఆ గుంపు పేరే సంఘం. त्या जमावाचं नाव आहे मंडळी ఆ సంఘం పేరే ఎఫెసీ సంఘం. आणि त्या मंडळीचं नाव आहे इफिस मंडळी. ఆ ఎఫెసీ సంఘాన్ని ఎప్పుడైతే పౌలు గారు కట్టారో, त्या इफिस मंडळीला ज्यावेळेस पौलाने बांधू लागला ఎప్పుడైతే పౌలు గారు ఆ సంఘాన్ని కట్టిన తర్వాత आणि ज्यावेळेस पौल त्या मंडळीची स्थापना केल्यानंतर పౌలు గారి మీద వ్యాపారవేత్తలు మత నాయకులు కోపంతో రగిలిపోయారు. आणि अनेक लोक ज्या ठिकाणी व्यापार करते होते ते पौलावर खूप रागावले కోపంతో తట్టుకోలేకపోయారు. आणि ते रागामुळे ते सहन झालं नाही त्यांना. పౌల్ని ఏదో ఒకటి చేయాలనుకున్నారు. पौलाला काहीतरी करावं असं त्यांना वाटू लागलं. వెంటనే పౌలు గారిని చంపడానికి సుమారు 25,000 మంది కూడుకొని ఒక పెద్ద మండపంలో మీటింగ్ పెట్టారు. सुमारे एका मांडवामध्ये 25,000 लोक जमा झाले पौलाला ठार मारण्यासाठी. ఇదంతా ఎక్కడుందని మీరు నన్ను అడుగుతారేమో. तुम्ही विचारू शकता की कुठं लिहिलेलं आहे. మీ బైబిల్ అపోస్తుల కార్యంలోనే ఉంది. प्रेषितांच्या कृत्यामध्ये तुमच्या पवित्र शास्त्रात 25,000 మంది కూడుకున్నారు. ఎవరి కోసం? 25,000 लोक एकत्र झाले. हे कशासाठी एकत्र झाले? ఒక్కడిని చంపడానికి. एकाला ठार मारण्यासाठी. ఆ ఒక్కడి పేరు అపోస్తుడైన పౌలు. त्या एकाचं नाव आहे प्रेषित पाऊल. ఎందుకు చంపేస్తున్నారు? त्याला का बरं ठार मारत आहेत? ఆ అతగాడు చెప్పిన వాక్యానికి వారి వ్యాపారాలు నష్టపోయాయి. कारण का त्यांनी सांगितलेल्या संदेशामुळे त्यांचे व्यापार बंद होत आहे. వాళ్ళ మాఫియా మతం బంద్ అయిపోయింది. त्यांचा पूर्ण माफिया जो धंदा आहे तो पूर्ण नाहीसा झाला. పూర్తిగా వాళ్ళ ఆటలు చెల్లకుండా ఆగిపోయాయి. पूर्णपणे त्यांचा धंदा जो आहे पुढे चालू शकला नाही. అంతుకు తట్టుకోలేక పౌలు గారిని చంపాలనుకున్నారు. यासाठी सहन न होता पौलाला ठार मारण्याचा त्यांनी बेत केला. దొమ్మిగా కొట్టేయాలనుకున్నారు. म्हणून त्याला इथून पळवून लावण्याचा त्याने विचार మన केला. చట్టాల్లో ఒక లైన్ ఉంది, చెప్తాను జాతక వినండి. आपल्या नियमामध्ये सुद्धा एक नियम आहे, तुम्ही ऐका. ఒకడు కొడితే కేసు, जर एकाने मारलं तर त्याचा केस होत आहे. ఇద్దరు కొడితే కేసు, दोघांनी जरी मारलं तरी केस होते. ముగ్గురు కొడితే కేసు, నలుగురు కొడితే కేసు, तिघ आणि चौघ जरी मारले तरी सुद्धा गुन्हा दाखल होत 10 మంది కొడితే కేసు, आणि 10 लोक मारले तरी सुद्धा गुन्हा दाखल होतो. అదే ఊరందరూ కలిసి కొడితే आणि संपूर्ण जर गाव जमाव जर मारू लागला దొమ్మి అంటారు దాన్ని. దొమ్మి म्हणजे त्याला गुन्हा होत नाही असं म्हणतात. దొమ్మి కేసు అంటారు దాన్ని. आणि त्याला डमी केस असं म्हणतात. డమ్మి నై దొమ్మి మీకు ఎలా చెప్పాలి? Yes, yes. దాడి అంటారు. Yes, yes. जमाव येऊन ज्यावेळेस त्याला ठार मारतो जमावाची गुन्हा असं म्हणतात. అంటే ఒక్కడు కొడితే కేసు, ఇద్దరు కొడితే కేసు, అదే ఊరందరూ కలిసి కొడితే म्हणजे एकाने मारलं दोघांनी मारलं जर संपूर्ण गाव येऊन जर त्याला बदलू लागले కేసు నిలబడదని ఆ రోజుల్లో ప్లానింగ్ అది. तो गुन्हा होत नाहीये असं त्यांची योजना होती. ఇదేదో బాగుందని మీరు ప్రయోగం చేయకండి. एक काही चांगला आहे म्हणून याचा प्रयोग तुम्ही कधी करू नका. ఇప్పుడు ఫైనల్ సెక్షన్లు వచ్చాయి. आता पिनल सेक्शन आलेले आहेत. ఊరందరిని తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు ఏమనుకుంటున్నారు? संपूर्ण गावाला सुद्धा 8 टाकतील असे शिक्षण కానీ आहे. ఆ రోజుల్లో ఈ ప్లాన్ చేశారు. पण त्या काळामध्ये अशी योजना त्यांनी आखले. కానీ ఆ రోజుల్లో పౌలు గారిని ఆత్మీయులు ఆపేశారు. पण त्यावेळी ते आध्यात्मिक जे लोक होते पौलाला थांबवले. అయ్యా మీకు విషయం చెప్తున్నా, बाबा तुम्हाला मी विषय सांगतो. మాలాంటి వారు చనిపోయినా పర్లేదు కానీ आमच्यासारखे लोक जरी मरण पावले तरी चालेल, మీలాంటి మహానుభావులు బ్రతుకుండాలి. पण तुमच्यासारखे महान सेवक जिवंत राहायला पाहिजे. సంఘానికి మీలాంటి వారు అవసరం. मंडळीला तुमच्यासारख्या लोकांची गरज आहे. దయచేసి మేము బతిమలాడుతున్నాం, దయచేసి మీరు ఆ గుంపులోకి వెళ్ళొద్దని పౌలు గారిని ఆపేశారు. कृपया आम्ही तुम्हाला विनंती करतो त्या जमामध्ये जाऊ नका अशी त्यांनी पौलाला थांबवले. అప్పటికే గవర్నమెంట్ ఆఫీసులో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు పౌలు గారికి. नुकतेच त्या देशामध्ये असलेले अनेक गव्हर्नमेंट मध्ये असलेले लोक पौलाला मित्र लोक आहेत. ఆ ఆఫీసర్లు కూడా పౌలు గారికి ఇన్ఫర్మేషన్ పంపించారు. आणि सगळे ते ऑफिसर सुद्धा त्यांना खबर पोहोचवले. ఆ ఇన్ఫర్మేషన్ లో పౌలు గారు పౌలు గారితో ఎలా అన్నారు? आणि ते इन्फॉर्मेशन असं सांगितले, पौलाला सांगितले, పౌలా స్నేహితుడా దయచేసి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కనుక కొన్ని రోజులు ఇక్కడ వదిలేసి వెళ్ళిపో అన్నారు. पाऊल मित्रा काही बाधा होत आहेत म्हणून तू इथंच राहा असं त्याने म्हटले. ఇటు ఆత్మీయులు పౌలు గారిని వెళ్ళిపోమంటున్నారు, इथं आध्यात्मिक लोक सुद्धा पौलाला येऊ नको म्हणत आहेत. అలాగే చట్టాలు ఎరిగిన అధికారులు కూడా పౌలు గారిని వెళ్ళిపోమంటున్నారు. आणि ज्यांना कायद्याचं ज्ञान होतं तेही सुद्धा पौलाला थांबवत आहेत. కొన్ని రోజులు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తగ్గేంత వరకు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో అని పౌలు గారిని బతులాడుకున్నారు. काही वेळेसाठी लॉ अँड ऑर्डरचा प्रॉब्लेम होऊ नये म्हणून थोडस तुम्ही थांबा असं त्यांनी అప్పుడు म्हटलं. పౌలు గారు బలవంతంగా అక్కడి నుంచి పంపివేయబడ్డాడు. म्हणून जबरदस्तीने तिथून पौलाला पाठवण्यात आलं. పౌలు గారు అయితే వెళ్ళిపోయారు కానీ సంఘం మాత్రం అక్కడ ఉండిపోయింది. पाऊल निघून गेले पण मंडळी मात्र तिथंच राहिला. ఆ సంఘం పేరే ఎఫెసీ సంఘం. त्या मंडळीचं नाव आहे इफिस मंडळी. ఈ పౌలు గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అక్కడ కొంతమంది పెద్దలను పెట్టాడు. म्हणजे ज्यावेळेस पाऊल तिथून
तिथून निघून गेला. काही वडिलांना त्या ठिकाणी तो ठेवून ఆ गेला పెద్దల్ని సంఘాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. आणि त्या वडिलांना म्हणाले की तुम्ही मंडळीची जास्त काळजी घ्या असं కానీ म्हणला. పౌలు గారు వెళ్ళిపోయిన కొన్ని రోజులకే సంఘంలో సత్యం చెప్పడం మానేశారు. पण पाऊल ज्यावेळेस निघून गेला मंडळीमध्ये सत्य हा नाहीसा झाला. ఆ సంఘ పెద్దలు ఎప్పుడైతే సత్యం చెప్పడం మానేశారో जे वडीलधारी लोक ज्यावेळेस सत्य सांगण्यासाठी नाकारले పౌలు గారు తెలుసుకున్నారు. आणि पौलाला कळलं ఇప్పుడు సంఘాన్ని పెద్దల్ని మార్చడానికి నాలాంటి ఒకడు కావాలనుకున్నాడు. आता या वडिलांना आणि त्या मंडळीला बदलण्यासाठी माझ्यासारख्या एक सेवकाची आवश्यकता आहे. అలాంటి పౌలు లాంటి మనసున్న ఒక వ్యక్తి పౌలు గారి దగ్గర ఉన్నాడు. म्हणून पौलाकडे असं व्यक्ती आहे की ते पौलाच्या मनाप्रमाणे आहे. ఆ వ్యక్తి పేరే తిమోతి. त्या व्यक्तीचं नाव आहे तिमोथ्य. ఆ తిమోతిని ఎఫెసీ సంఘంలో ఉండమన్నాడు. त्या తిమోతిला त्या इफिसाच्या मंडळीमध्ये ఆ राहण्यास सांगितलं. సంఘం దగ్గర ఉన్న తర్వాత అక్కడ ఏం జరుగుతుందో రాసిన పత్రికే తిమోతికి రాసిన మొదటి పత్రిక. म्हणून त्या तिथं राहत असताना त्यांनी मंडळीमध्ये काय चालू आहे हे सांगण्यासाठी तिमोथ्याला पत्र लिहिलं అంటే गेलं. ఇప్పుడు సంఘాన్ని బాగు చేయడానికి తిమోతికి జాగ్రత్తలు చెప్తున్న పత్రికే తిమోతికి రాసిన మొదటి పత్రిక. मंडळीला व्यवस्थित करण्यासाठीच लिहिलं गेलेलं पत्रिका म्हणजे तिमोथेला पहिले पत्रिका. ఇప్పుడు చదువుదాం మీకు అర్థమవుద్ది. आता वाचूया तुम्हाला कळेल. తిమోతికి రాసిన మొదటి పత్రిక तिमोथेला पहिले पत्र మొదటి అధ్యాయం 3వ వచనం. पहिला अध्याय 3 वचन. నేను మాసిదోనియాకు వెళుతుండగా मी मासिदिनात जाताना సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దని ఆ పెద్దలకు చెప్పు. सत्याच्या विरोधात शिक्षण अन्य शिक्षण देऊ नये म्हणून त्यात त्यांना ताकीद दे. ఆ పెద్దలకు అదే చెప్పొచ్చాను. ఇప్పుడు నువ్వు కూడా అదే చెప్పు. त्या वडिलांना सुद्धा मी तेच सांगून आलाय, तूही तेच त्यांना सांग. ఇప్పుడు బాగునండి. आता व्यवस्थित आहे का? సత్యానికి భిన్నమైన బోధ చెయ్యొద్దని పౌలు గారు చెప్పిన కొన్ని రోజులకే अन्य सुवार्थ तुम्ही सांगू नका असं काही सांगितल्यानंतर काही दिवसातच సంఘానికి కల్పన కథలు చెప్పడం స్టార్ట్ చేశారట. मंडळीला सर्व काही मनगडन गोष्टी सांगण्याची सुरुवात झाली. వంశాల కోసం చెప్పడం మొదలెట్టారట. वंशाळेविषयी सांगण्याची सुरुवात झाली. ఇప్పుడు బాగునండి. आता व्यवस्थित आहे का? ఎక్కడైతే సత్యం ఉండదో అక్కడ పిట్ట కథలు ఉంటాయి. ज्या ठिकाणी सत्य नसते त्या ठिकाणी कथा आणि कहाण्या असतात. ఎక్కడైతే సత్యం బోధించరో అక్కడ పనికి మాలిన వంశాలు కులం గొడవలు ఎక్కువైపోతాయి. ज्या ठिकाणी मंडळीमध्ये सत्य नसते त्या ठिकाणी जात पात कुल याविषयी जास्त असतात. ఎఫెసీ సంఘంలో అవే ఎక్కువైపోయాయి. एफएससीच्या मंडळीमध्ये तेच जास्त झाले. సత్యానికి భిన్నమైన బోధ చేస్తూ కల్పన కథలు చెప్తున్నారట. सत्याच्या विरोधात सांगून अनेक कल्पित कहाण्या ते लोकांना सांगत आहेत त्या ठिकाणी. ప్రశ్న, కల్పన కథలు అంటే ఎలా ఉంటాయి? म्हणजे तुम्ही मला प्रश्न विचारतो कल्पना कथा म्हणजे याचं काय असतंय? ఎలా ఉంటాయి చెప్పనా? ते कसे असतात? ఉదాహరణ చెప్తాను వినండి. उदाहरण सांगतोय का? చాలా పెద్ద పెద్ద బోధకులు చేస్తున్న కల్పన కథలే చెప్తాను వినండి. मोठमोठे सेवक लोक काय कल्पना कथा सांगतात ते मी तुम्हाला सांगतो. ఆదివారం చర్చికి వెళ్తే విశ్వాసులకి వాక్యం చెప్పకుండా చెబుతున్న వెంట చెప్పిన కథలు చెప్తున్నారు. मंडळीमध्ये रविवारी लोकांना देवाचं वचन न सांगता खते सांगतात. ते कसे असं सांगतो? ఆ కథల్లో ఒక కథ. त्या गोष्टीमध्ये कथेमध्ये कथा आहे. అడవిలో ఒక పులి ఉందంట. त्या जंगलामध्ये एक वाघ आहे ఆ పులికి ఒక బావ ఉన్నాడంట. आणि त्या वाघाला एक मामा आहे. ఆ పులికి బావ ఎవరో తెలుసా? నక్కంట. आणि आणखीन एक त्याचा मामा कोण आहे तर त्याचा कोल्हा आहे म्हणे. నక్క బావతో పులి బావ బాధపడ్డాడంట. आणि या हा जो कोल्हा मामा आहे आणि वाघ जो मामा आहे दोघांमध्ये काहीतरी बिनसलं. నాకు చాలా ఆకలేస్తుంది బావా అన్నాడట. आणि तो म्हणाला म्हणे मला खूप भूक लागलेला आहे. మరి ఏం చేయమంటావని నక్క బావ అడిగాడంట. म्हणून म्हणाला तर कोल्हा मामा म्हणाला तर काय करू म्हणाला म्हणे. దగ్గరలోనే గాడిద బావ ఉన్నాడు. ఆ గాడిద బావ నా దగ్గర తీసుకురా, ఆకలి తీర్చుకుంటాను అన్నాడంట. जवळच तो गाढव मामा आहे त्याला घेऊन ये माझं भूक मिटेल असं म्हटलं म्हणे. నన్ను చూస్తే భయపడిపోయి దొరకకుండా గాడిద బావ పారిపోతారు కనుక నువ్వే ఏదో ఒక రాజకీయం చేయన్నాడంట. तुला काहीतरी करून त्याला घेऊन ये कारण तो मला पाहिले की पळून जाईल. అప్పుడు నక్క బావ వెళ్ళాడట గాడిద దగ్గరికి. तेव्हा हा कोल्हा मामा त्या ठिकाणी गेला. గాడిద బావ నీకు విషయం చెప్పాలన్నాడంట. गाढव मामा मला एक गोष्ट तुला सांगायचंय म्हटलं म्हणे. పులి బావ అడవికి రాజుని చేద్దాం అనుకుంటున్నాడు అన్నాడంట. आणि तुला वाघ म्हणत आहे की तुला जंगलाचा राजा बनवणार आहे. ఏంటి పులులు అంత మార్పు వచ్చిందా బావా అని అడిగాడంట. म्हणजे वाघामध्ये इतकं परिवर्तन झाला का म्हणून तो विचारला म्हणे. నాకు ఈ కథలో ప్రతిసారి డౌట్ వచ్చి చెప్పిన అలా ఎలా బావలు అవుతారు నాకు అర్థం అవుతుంది. मला या गोष्टीमध्ये एक कळत नाही की ते सगळेजण मामा कस काय होतात. అది ఏ డిఎన్ఏ ప్రకారం బావలో నాకు అర్థం కాదు. ते कोणत्या प्रकारच्या गुणसूत्राप्रमाणे डीएनए प्रमाणे कसं मामा होतात मला माहिती సరే नाही. మొత్తం మీద ఆ గాడిద బావని నక్క బావ పులి బావ దగ్గర తీసుకొచ్చాడట. ठीक आहे हा गाढव मामा खोल्ला मामा त्याला तिकडे घेऊन आला. ఆ తీసుకొచ్చి కూర్చోబెడితే వచ్చిన వెంటనే గాడిద మీద వెనక నుండి దాడి చేసాడట పులి. आणि तिथून पाठोमागणं काय झालं वाघ त्याच्यावर धडप केली. వెంటనే ఆ గాడిద తోక దొరికిన వెంటనే గాడిద భయపడిపోయి పారిపోతే ఆ తోక ఊడిపోయిందంట. म्हणून ज्यावेळेस त्यावेळी त्याच्यावर हल्ला केला शेपटाला पकडला तिथून पळून गेला. शेपूट राहिला पण गाढव पळून गेला. పారిపోయిన గాడిద దగ్గర నక్క బావ వచ్చి అడిగాడు, ఏం బావ ఎలా వచ్చేసేవేంటి అక్కడ ఉండకండి అంటే, ఏంటి నువ్వు రాజు అన్నావు ఈ నా మీద దాడి చేస్తున్నాడని చెప్పాడట. आणि गाढव म्हणाला अरे कोल्हा तो असं काय सांगितला तो राजा बनवतो म्हटलं पण त्याने तर माझ्यावर हल्ला केला असं म्हटलं म्हणे. అప్పుడు గాడిద బావతో నక్క బావ ఎలా అందంట, आणि तेव्हा गाढव मामा कोल्हा मामाशी म्हणाला అయ్యో నీ తోకను తీసేయాలనుకోలేదు, నిన్ను
తినేను అనుకోలేదు, నువ్వు సింహాసనం మీద కూర్చుంటే నీ తోక అడ్డొస్తుందని తోకను తీసేసాడు అన్నాడట. नाही नाही असं नाहीये, तुझं शेपूट जो आहे सिंहासनावरती बसवण्यासाठी ते अडकणं होत होतं म्हणून तरी तुझं शेपूट काढलंय म्हटलं म्हणे. నిజంగానే నువ్వు అదే చెప్తున్నా నిజమేనా అని అడిగాడట. म्हणून त्या कोल्याला विचारलं खरंच तू असं सांगत आहेस का? నన్ను నమ్ము, పులిబావ చాలా మంచోడు అన్నాడు. माझ्यावर विश्वास ठेव, वाघ मामा खूप चांगला आहे म्हटलं म्हणे. మళ్ళీ తీసుకెళ్తే ఈసారి పులి చెవి కొరికేసిందంట. आता पुन्हा गेल्यावरती पुन्हा वाघाने काय केलं, त्याचं कानच कापलं. ఇదేంటి మళ్ళీ నన్ను చెవి కొరికేశాడు, నువ్వేం సింహాసనం అంటున్నావు అని అడిగాడట. अरे असं काय झालं, पुन्हा त्याने माझं कान चावलं गेलं आणि तू सिंहासन कसं काय म्हणत आहे? ఇప్పుడు మళ్ళీ నక్కబద్ధం చెప్పిందంట. आणि पुन्हा कोला पुन्हा खोटं నీ सांगितलं. కిరీటం పెడితే నీ చెవులు అడ్డొస్తున్నాయని చెవి తీసిందంట. तुझ्यावर जर मुकुट ठेवण्यात आलं तर तुझे कान अडचण होतात म्हणून त्याने तुझं कान काढलं म्हटलं म्हणे. ఇంకో విషయం చెప్పనా, मी तुम्हाला एक विषय सांगतो. ఈ పెట్ట కథ చెప్తుంటే మీరు ఎలాగైతే వింటున్నారో ఇదే పెట్ట కథలో ప్రతి సండే చర్చిలో సిగ్గులేని బోధలు చెప్తుంటే మీలాగే చాలా మంది అంటున్నారు. आता मी जसं या प्राण्यांची कथा तुम्हाला सांगत आहे, तुम्ही कसं रमवून या ठिकाणी तुम्ही ऐकत आहात, तसं मंडळीमध्ये सुद्धा अनेक सेवक लोक सांगतात तसंच ऐकतात. సత్యం వినడానికి సంఘానికి వస్తే ఇలాంటి పెట్ట బాబా పులి బాబా కథలు చెప్తున్నారు. सत्य ऐकण्यासाठी ज्यावेळेस आपण मंडळीला येतो असल्या प्रकारच्या कहाण्या त्या ठिकाणी ఈ सांगतात. కథలన్నీ చెప్పి చివరికి 2 రెఫరెన్స్ చూపించి ఆమేనన్నారంట. आणि हे सर्व काय कथा असे सांगून 2 रेफरन्स दाखवून त्याने आमेन म्हटलेत म्हणे. ఈ రోజు ఆ ప్రసంగం ఏం చెప్పాడంటే ఆ ప్రసంగానికి ఏం పేరు పెడతారు? आज जे संदेश सांगितले त्या संदेशाचं नाव काय सांगता ఆ तुम्ही? ప్రసంగానికి పులిబాబా కథ అని పేరు పెడతారా? त्या संदेशाला तुम्ही वाघ मामा म्हणून नाव द्याल का? ఈ బావల కోసం వింటే ఎవరికైనా మారు మనసు వస్తుందా? या मामांविषयी कोणी ऐकले तर कोणामध्ये तर परिवर्तन घडून येईल का? నేను అడుగుతున్నాను, జనాలకి ఇలాంటి కథలకు బాగా అలవాటు పడ్డారు. म्हणून जगातले लोकांना असल्या कहाण्या खूप आवडतात. ఈ బాధ ఇప్పుడుది కాదు, हा जो त्रास आहे आत्ताच्या काळातला नाहीये. సంఘంలో ఇలాంటి కల్పన కథలు ఇప్పుడు కాదు, मंडळीमध्ये या प्रकारच्या कथा कहाण्या या आजच्या गोष्टी नाहीये. 1వ శతాబ్దం నుంచి ఇలాంటి కథలు చెప్తున్నారట. पहिल्या शतकापासून असल्या कहाण्या प्रसार होत आहे పౌలు గారు బాధపడిపోయారు. आणि पौल त्यामुळे खूप वेदना भोगला. అరే అర్తిమీదేవి గుడికి పోయి విగ్రహారాధనలో మగ్గుతున్న వారిని నేను కథలు చెప్పి వీళ్ళని రక్షించలేదు. मी जे अंतर्विद्या देवाकडे जात आहेत त्यांना मी असल्या कहाण्या सांगून त्यांना बदललं नाही. मी వీళ్ళకి సత్యం చెప్పి రక్షించాను. मी यांना सत्य सांगून त्यांना तारणात मी आणलो. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి ఈ పెద్దలు కథలు చెప్తున్నారు. मी निघून गेल्यानंतर हे वडील लोक आहेत या लोकांना कथा सांगत आहेत తిమోతి म्हटलं. ఈ కథలు చెప్తున్న వారికి కథలు వింటున్న వారికి సత్యం చేత నువ్వు కొట్టడానికి వెళ్ళాలన్నాడు. म्हणून तिमोथी हे लोक जे कथा कहाण्या सांगतात त्यांना मारण्यासाठी तू मंडळीत जायलाच पाहिजे म्हटलं. ఇంకా ఏం చెప్తున్నారు? अजून काय सांगत आहेत? వంశావళి చెప్తున్నారు. वंशावळी सांगत आहेत. ఆ రోజుల్లో వంశాల పిచ్చి, त्या काळामध्ये वंशाळी ఈ विषय రోజుల్లో కులాల పిచ్చి. आणि आज जाती वाद विषय वेळ మీరు आहे. ఎన్నైనా చెప్పండి, तुम्ही कितीही सांगा, మీరు ఎంత వాక్యమైనా చెప్పండి, तुम्ही कितीही वचन सांगा, జనాలకుండే జబ్బేంటో తెలుసా? आज जगाला लोकांना असलेला रोग काय माहितीये का? జేమ్స్ మన క్యాస్టేనా అని అడుగుతారు. जेम्स हा आमचाच जातीतला आहे का? మీ బంద గుర్తుపెట్టుకోండి, మీ సమాధి. तुमची खबर आहे ती. నేను అడుగుతున్నాను, మనకి కులాలు ఉన్నాయా? आपल्याला जात आहेत का? మళ్ళీ అడుగుతున్నాను, మనకి కులంతో సంబంధించిన బంధాలు ఉన్నాయా? आपल्याला जाती संबंधित असे काही नाते आहेत का? ఇందులో నల్లోడు తెల్లోడు అని ఉందా? यातला गोरा आणि काळा असे काही भेद आहे का? ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్న వారికి కులాలు లేవు. प्रभू येशू ख्रिस्तामध्ये असलेला जात पात मुळीच नाहीये. ఇందులో చిన్నోడు పెద్దోడని లేదు. यामध्ये लहान आणि मोठा असं काही भेद नाहीये. ఆ రోజుల్లో వంశాల పిచ్చి ఎలా ఉంది, ఈ రోజు కులాల పిచ్చి అలాగే ఉంది. त्याकडे अनंत वंशाळ विषय ज्यावेळेस त्यांना वेळ होतं, आता ही जाती पात विषय लोकांना वेळ लागलेला ఆ आहे. రోజులు ఏదో చెప్పుకుంటున్నారట. त्याकडे असं सांगत फिरत होते. ఏమన్నా తెలుసా? काय म्हणे? అబ్రహాం గారు ఏమవుతారు అనుకుంటున్నారు మాకు अब्राहमाला काय लागतो అని సంఘంలో చెప్పుకుంటున్నారట. ते मंडळीमध्ये सांगत आहे. అబ్రహాం గారు మా తాతయ్య గారు అని చెప్పారు. अब्राहम आमचा आजोबा आहे म्हटले. దావీదు గారు ఏమవుతారు అనుకుంటున్నారు? दावीद आम्हाला काय लागतो? మా మామయ్య గారు అని చెప్పారు. तो आमचा मावा आहे म्हटले म्हणे. మాది ఏ గోత్రమో తెలుసా? आमचा गोत्र काय माहितीये का? మాది యోధా గోత్రం అని చెప్పారట. आमचा यहूदा गोत्र आहेत म्हटले. మాది ఏ వంశమో తెలుసా? आमचा कोणता वंश आहे माहितीये మా का? అహరోను వంశం అని చెప్పారట. अहोरोनाचा वंश आहे म्हटले. ఇలాంటి వంశాలు కులాలు పిచ్చి లాంటి పిచ్చి ఎక్కువైపోయిందట. या प्रकारचे जात पात कुळ गोत्र त्या ठिकाणी त्यांना वेळ लागलं ఈ होतं. రోజు కూడా సంఘాలకు అవి ఉన్నాయి లేదా? आज सुद्धा मंडळीमध्ये या गोष्टी आहेत का नाही? ఈ రోజు కూడా సంఘాలకు ఉన్నాయి. आज सुद्धा त्या मंडळीमध्ये आहेत. మీరు ఎంత వాక్యం చెప్పండి, तुम्ही कितीही वचन सांगा, పెళ్లి చూపుల్లో బాగవనండి. तुम्ही लग्नामध्ये पहा, तुम्ही व्यवस्थित ऐका. ఒక పాస్టర్ గారిని ఒక తల్లి అడిగిందంట, మా అబ్బాయికి పెళ్లి చూపులకి మా అబ్బాయికి పెళ్లి కూతురుని చూడండి అని. एका पास्टरले काही सांगितले की आमच्यासाठी एक चांगली नवरी बघा म्हटली म्हणे. అలాగే అమ్మా దేవుని బిడ్డని చూస్తా అన్నారట పాస్టర్ గారు. ठीक आहे, पास्टरने म्हटलं म्हणे चांगली आहे, मी देवाच्या मुलीलाच बघतो ఆ म्हटलं. వెళ్ళిపోతున్న పాస్టర్ గారిని ఒకసారి వెనక్కి పిలిచిందంట. आणि जाताना त्या पास्टरना पुन्हा बोलवली म्हणे. మా క్యాస్ట్ అమ్మాయినే చూడండి అన్నదంట. पास्टरजी आमच्या जातीतली मुली बघा म्हटले. అదేంటమ్మా మన క్యాస్ట్ ఏంటి, మన కులాలు ఉంటది కదా అని అడిగితే పాస్టర్ గారు ఒక అదిరిపోయి ఆన్సర్ చెప్పిందంట. असं काय सांगता बाई, आपल्याला काही कुळ आणि जात धर्म नसतंय ना आपलं, असं पास्टरने सांगितलं. ఆవిడేమన్నా त्यावेळेला తెలుసా? तेव्हा ती बाई काय म्हटली माहितीये బైబిల్లో का? కూడా కులాలు
ఉన్నాయన్నదంట. बायबल मध्ये सुद्धा कुळ आणि जात आहे. ఎక్కడుందని అడిగాడట. कुठे आहे विचारलं म्हणे पास्टरांनी. అప్పుడు ఏమందో తెలుసా? तेव्हा ती काय म्हणाली? అబ్రహాం గారు ఇస్సాక్ గారికి సంబంధం చూస్తున్నప్పుడు ఏం చూడమన్నాడు? अब्राहमाला ज्या वेळेस इसाकासाठी पत्नीसाठी शोधायला गेला काय केला त्यावेळी? మా ఊళ్ళ అమ్మాయినే చూడమన్నాడు. आमच्याच गावातल्या मुलीशी जा म्हटलं शोधायला. మా ఊళ్ళంటే ఏంటి? आमचे लोक म्हणजे काय? మా ఊళ్ళని. म्हणजे आमचे. మీకు అర్థమవుతుందో లేదో? तुम्हाला समजतंय का नाही? మా ఊళ్ళంటే మా క్యాస్ట్ అని చెప్పిందంట. म्हणजे आमचे म्हणजे आमच्या जातीतले लोक असं म्हटले. అబ్రహాం గారు మా ఊళ్ళంటే క్యాస్ట్ కోసం కదా అక్కడ చెప్తుంటా. अब्राहम आमचे लोक म्हणजे तिथं जात विषय सांगत नाहीये. మాలాగే దేవుణ్ణి నమ్ముతున్న భయభక్తులు కలిగిన పిల్లల్ని చూడమని. आमच्यासारखे जे देवावर विश्वास ठेवणारे आहेत तसल्या प्रकारची मुलगी पहा म्हटले म्हणे. అంటే ఎఫ్సి సంఘంలో ఏం తయారయ్యో తెలుసా? ईबीसी मंडळीमध्ये काय तयार होत आहे? ఒకటే కులం గొడవలో एक जात అర్థం అవడానికి చెప్తున్నా. समजण्यासाठी मी सांगताय. రెండు కల్పనా కథలు आणि दुसरं कथा कहाण्या. ఈ రెండు ఎప్పుడైతే ఎక్కువయ్యే కిందకు వచ్చేసరికి మనకు కనబడుతుంది వివాదాలు. आणि इथं ज्यावेळेस जास्त झाले त्यावेळी वाद विवाद वाढू लागले. సంఘంలో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని ఎప్పుడైతే చెప్పుకుంటారో ఖచ్చితంగా సంఘంలో గొడవలు వస్తాయి. मंडळीमध्ये एक मोठा एक लहान असं ज्यावेळी होतंय त्यावेळी मंडळीमध्ये वाद विवाद भांडणं होतात. ఇది ఎపిసి సంఘం యొక్క పరిస్థితి. आता ही ईपीसी मंडळी असलेली परिस्थिती आहे. టైం అవుతుంది. ఇక రెండో అధ్యాయంలో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. आता वेळ होत आहे. आपण दुसऱ्या अध्यायात काय होतंय पाहूया आपण. రెండో అధ్యాయం మొదటి వచనం. दुसरा अध्याय पहिला वचन. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని హెచ్చరించుచున్నాను. ఇప్పుడు బాగోనండి. రెండో అధ్యాయంకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు తెలుసా? दुसऱ्या अध्यायामध्ये आल्यानंतर सांगत आहे. మొదటి అధ్యాయంలో కల్పనా కథలు వంశాల గొడవలు ఉన్నాయని చెప్పాడు. पहिल्या अध्यायामध्ये अनंत वंशावळे काल्पनिक कहाण्या आहे असं सांगितलं. కానీ రెండో అధ్యాయం వచ్చేసరికి అదే సంఘంలో ఏం గొడవలు ఉన్నాయి తెలుసా? आणि पुन्हा दुसऱ्या अध्यायामध्ये आल्यानंतर त्या मंडळीमध्ये आणखीन एक विवाद आहे. రాజకీయాల చుట్టూ తిరగొద్దన్నాడట. राजकीयांच्या सोबत तुम्ही जाऊ नका असं म्हटलं. ఇప్పుడు అడుగుతాను, బయట ఉన్న రాజకీయాలు సంఘంలోకి తీసుకొస్తున్నారా లేదా? बाहेर असलेल्या राजकारण काही लोक मंडळीमध्ये घेऊन येतात का नाही? తీసుకొస్తున్నారు. घेऊन येत आहेत. నేను అడుగుతున్నాను, मी विचारतो तुम्हाला. పెద్ద పెద్ద క్రిస్మస్లు मोठमोठ्या क्रिसमस मध्ये పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు मोठमोठे सभा ज्यावेळेस होतात ఆ సభలకు ఎవరిని పిలుస్తున్నారు తెలుసా? त्या सभेमध्ये कोणाला बोलवतात? రాజకీయ నాయకులు పిలుస్తున్నారు. राजकीय नेत्यांना बोलवतात. పిలవండి మంచిదే, त्यांना बोलवा, काय हरकत नाहीये. కూర్చోబెట్టండి మంచిదే, त्यांना बसवा, వాళ్ళకు కూడా వాక్యం వినిపించడం మంచిదే. त्यांना हे वचन ऐकायला सांगा. కానీ వాళ్ళు వచ్చారని మాత్రం వాక్యం ఆపేయకండి, ఇది పెద్ద తప్పు. पण ते आलेत म्हणून वचन सांगण्याचा बंद करू नका, हे खूप चुकीचं आहे. కొంతమంది ఇలాగే చేస్తారు. काही लोक असेच करतात. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ते काय करतात माहिती आहे ఇలా का? పాస్టర్ గారు వాక్యం చెబుతుండగా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చిన వెంటనే వాక్యం ఆపేస్తారు. ज्यावेळेस पास्टर वचन सांगताना जर एमएलए आले तर लगेच वचन मध्येच थांबवतात. నడుతున్నారు, ఎమ్మెల్యే ఎక్కువ వాక్యం ఎక్కువ, आता आमदार मोठा आहे का वचन मोठा आहे? ఎంపీ ఎక్కువ వాక్యం ఎక్కువ, खासदार मोठा आहे का वचन मोठा आहे? సీఎం ఎక్కువ పిఎం ఎక్కువ, వీళ్ళిద్దరి కన్నా వాక్యం ఎక్కువ. सीएम आणि पीएम पेक्षा कोण मोठा आहे? वचन मोठा आहे का? ఎవరైనా రాజకీయ నాయకులు పిలుస్తున్నా మీ అందరికీ నేను చెప్తున్నా, कोणीही जरी राजकीय नेत्यांना जर बोलवत असेल तर त्यांना मी सांगतो, పిలవండి మంచిదే, त्यांना बोलवा, तुम्ही चांगला आहे. కానీ వాళ్ళని వచ్చినప్పుడు మాత్రం వాక్యం మాత్రం పాస్టర్ గారు వాక్యాన్ని ఆపొద్దు. ज्यावेळेस त्यांनी येतात पास्टरांच्या वचन संदेश तुम्ही थांबवू नका. చాలా మంది రాజకీయాల్లోనూ సంఘాల్లో తిరుగుతుంటారు. अनेक लोक राजकारणामध्ये आणि मंडळी सुद्धा फिरत असतात. పోతే పూర్తిగా రాజకీయాలకు పో, जर जायचं असेल तर पूर्ण वेळ तुम्ही राजकारणामध्ये जावा అంటే పూర్తిగా యాజకీయం దగ్గరకుండు, आणि जर असायला तर या जगाकडे कायमस्वरूपी तिथंच राहा. ఉంటే ఈ సేవలో ఉండు లేదా రాజకీయ సేవలో ఉండు. राहायचं असेल तर प्रभूच्या सेवेमध्ये राहा किंवा राजकारणाच्या सेवेमध्ये కానీ तुम्ही అది राहा. ఇది కలిపి వాక్యాన్ని చెరిపావో దేవుడు ఊరుకొని అన్నాడు. पण ते आणि हे तुम्ही मिळून जर तुम्ही देवाचं वचन जर बिघडवलात प्रभू गप्प बसणार नाही. అధికారుల కొరకు ప్రార్థన చేయండి, अधिकाऱ्यांसाठी तुम्ही प्रार्थना करा. అధికారుల కొరకు విజ్ఞాపన చేయండి, अधिकारी लोकांसाठी तुम्ही विनंत्या करा. అధికారులు మంచి పరిపాలన వాళ్ళని ప్రార్థన చేయండి. अधिकारी लोक चांगलं आपल्याला त्यांनी शासन द्यावं म्हणून त्यांच्यासाठी तुम्ही प्रार्थना करा. కానీ వాళ్ళ ముందు దేవుని వాక్యాన్ని తక్కువ చేయకండి. पण त्यांच्या समोर देवाच्या वचनाला कमी लेखू नका. చేస్తున్నారా లేదా? करत आहेत का नाही? మా ప్రాంతంలో ఒకటి జరిగింది, మీకు చెప్తాను వినండి. आमच्या ठिकाणी एक घटना घडलेली आहे सांगतो. పాస్టర్ గారు వాక్యం చెప్తారు నిలబడి, एक पास्टर उभा राहून वचन सांगत आहे. ఆయన వాక్యం బోధిస్తుండగా సంఘ పెద్దలు ఉన్న ఒక పెద్ద రాజకీయ నాయకుని తీసుకొచ్చాడు. आणि ते वचन सांगत असताना एक मंडळीतले वडील उठून तिथे एका राजकीय
नेत्याला घेऊन आले ఆ समोर. వాక్యం చెబుతుండగా పాస్టర్ గారి దగ్గర నుంచి మైక్ తీసుకుని ఆపండి ఆపండి పాస్టర్ గారు అన్నాడు. आणि लगेच त्यांनी आल्यानंतर पास्टरचा माईक हिसकावून घेऊन म्हटला, पास्टरजी थांबा थांबा म्हटला त्यांना. ఎందుకు అని అడిగారు. का बरं विचारले त्यांनी. ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఆపండి కొంచెం చెప్పిన వాక్యం అన్నారు. आमदार साहेब येणार आहेत जरा थांबा म्हटला. పాస్టర్ గారిని కూర్చోబెట్టారు. आणि पास्टरला खाली बसवले ఎమ్మెల్యే గారిని ఆహ్వానించారు. आणि एमएलए ला स्वागत केले. ఎమ్మెల్యే గారు మంచోడు. आणि एमएलए हा चांगला व्यक्ती ఆయన होता. ఏదికి ఎక్కకుండా కింద కూర్చుని ఒక మాట అన్నాడు. आणि त्याने मंचावर न येता खाली बसून एक शब्द बोलला. ఆయన దేవుని వాక్యాలు చెప్తున్నాడు చెప్పనివ్వండి అయిన తర్వాత నేను ఎక్కుతాను అన్నాడు. त्याने देवाचा संदेश सांगत आहे ते सांगू द्या, ते संपल्यावर मी वर येतो म्हटले. మళ్ళీ పాస్టర్ గారికి మైక్ ఇచ్చారు. आणि पुन्हा पास्टरला त्यांनी माईक दिले. పాస్టర్ గారు మైక్ పట్టుకుని ఇలా అన్నారు. तेव्हा पास्टरने माईक घेऊन असं बोलले. ఏమన్నారు తెలుసా? काय म्हटले माहितीये का? ఒక అన్యుడికి దేవుని వాక్యం మీద ఉన్న గౌరవం एका अन्य जाती विधर्मी व्यक्तीला वचनाचा जितका आदर आहे, మన క్రైస్తవులకి పెద్దలకే లేనందుకు నేను బాధపడుతున్నా అన్నాడు. आपल्या ख्रिस्ती लोकांना आपल्या वडिलांना त्याचा वचनाचा आदर नसल्या कारणाने मी यातना भोगत आहे కానీ म्हणाले. మంచి పాస్టర్ గారు కాబట్టి అలా అన్నాడు. ती पास्टर चांगली व्यक्ती होता म्हणून असं बोलला. అదే నాలాంటి రెవలోడు అక్కడ ఉన్నాడు అనుకోండి. माझ्यासारखा त्या ठिकाणी वेडसर जर माणूस जर असला असता నేను तिथं, ఇలా అందును. मी असं म्हणलं असतो. ఒక అన్యుడికున్న దేవుని వాక్యం పట్ల ఉన్న గౌరవం जसं एका विधर्मी व्यक्तीला वचनाचा मान आणि मर्यादा आहे, మన సన్నాసి కలిగి లేనందుకు బాధపడుతున్నాడు. आपल्या संन्यासी लोकांना माहिती नाही असं मी ते बोललो असतो. నేను అడుగుతున్నాను వాక్యాన్ని మనుషుల ముందు తక్కువ చేయొచ్చా? मी आता विचारतो, लोकांपुढे देवाचा वचनाचा अपमान करायला पाहिजे का? మీరు పిలిస్తే అధికారులు కూర్చోబెట్టే క్యాపబిలిటీ ఉంటేనే పిలవండి. जर त्यांना बोलवलं तरी त्याने आल्यानंतर संदेशासाठी त्याने बसण्याची तयारी असेल तर त्यांना बोलवा, లేకపోతే పిలవకండి. किंवा त्यांना बोलवू नका. తిమోతికి అదే చెప్తున్నాడు. तिमोथेला तेच सांगत आहे. రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయి. राजकारणाच्या राजकीय लोकांसाठी तू प्रार्थना कर म्हणत आहे. మంచి పరిపాలన ఇవ్వాలని ప్రార్థన చేయి. चांगलं शासन देण्यासाठी प्रार्थना कर म्हणत आहे. కానీ వాళ్ళ జెండాలు మోయడానికి మాత్రం వెనకాల తిరగొద్దు. परंतु त्यांचे झेंडे खांद्यावर घेऊन तू फिरू नको. ఇది రెండో అధ్యాయం. हे दुसरा अध्याय. అర్థమవుతుందా? समजत आहे का? ఏదో చెబుతున్నాడు తిమోతి పత్రికలో. काहीतरी सांगत आहे तिमोथेला पत्रिकामध्ये. ఇప్పుడు మూడో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. आता तिसऱ्या अध्यायामध्ये काय सांगत ఎవరైనా आहे? అధ్యక్ష పదవి ఆశించిన ఎడల कोणी जर अध्यक्षाचे काम करू इच्छितो, అట్టివాడు దొడ్డ పన్ను అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. तो चांगल्या कामाची आकांक्षा धरितो, हे वचन विश्वसनीय आहे. అధ్యక్షుడు వాడు నిందారహితుడును अध्यक्ष अदृश्य, మర్యాదస్తుడును एक नेमस्त అతిథి ప్రియుడును आणि स्वस्त चित्त अतिथीप्रिय బోధింపదగిన వాడై ఉండి आणि निपुण शिक्षक असावा, మద్యపానానికి దూరంగా ఉండాలి. आणि तो मदपी नसावा, సాత్వికంగా ఉండాలి. आणि तो सात्विकपणे असावा, జగడాలకు దూరంగా ఉండాలి. भांडणापासून तो दूर राहावा, ధనాపేక్ష లేని వాడై ఉండాలి. लोभ धरून न राहणारा असावा, సంపూర్ణ మాన్యత కలిగి కుటుంబాన్ని బాగా పరిపాలించాలి. आपल्या घराची चांगली व्यवस्था ठेवणारा असायला पाहिजे असं म्हणा. మరలా జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్తగా వినండి. मी पुन्हा तुमची आठवण काढतो बघा. మొదటి అధ్యాయంలో కల్పన కథలు వంశాల కోసం చెప్పాడు. पहिल्या अध्यायामध्ये अनंत वंशावळी आणि काल्पनिक कथाविषयी सांगितलं. రెండో అధ్యాయంలో రాజకీయాలు వద్దని చెప్పాడు. आणि त्या ठिकाणी दुसऱ्या अध्यायामध्ये राजकारणाविषयी మూడో सांगितलं. అధ్యాయంలో సంఘ పెద్దలు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. आणि तिसऱ्या अध्यायामध्ये वडील लोक सावध राहा असं मंडळीत मध्ये सांगितलं. ఇంట్లో ఉన్న పెద్దలు జాగ్రత్తగా లేకపోతే పిల్లలు పాడైపోతారన్నది ఎంత వాస్తవమో, घरी जर आई वडील जर चांगले नसतील, मुलं जसं बिघडतील इतकं वास्तव आहे. సంఘ పెద్దలు సరిగ్గా లేకపోతే సంఘ విశ్వాసులు కూడా పాడైపోతారన్నది అంతే వాస్తవం. आणि मंडळीमध्ये वडीलधारी लोक जर व्यवस्थित नसले, मंडळी सुद्धा खूप खराब होऊन जाईल. ఒక సామెత ఉంది మీకు తెలుసో లేదో. एक सुविचार आहे, तुम्हाला माहिती आहे का? मला माहिती नाही. తల్లి చేను మేస్తే బిడ్డ గట్టును మేయదు. सॉरी. తల్లి పొలంలో మోస్తే తల్లి అంటే తల్లి అయిన ఆవు పొలంలో మేస్తే బిడ్డ గొట్టిన మేయదు. म्हणजे आई जी आहे शेतात काम केलं तर ती काय पर्वत उचलून घेत नाहीये. అంటే మీకు ఏమర్థం అవుతుంది? तुम्हाला काय कळत आहे? తల్లి ఏం చేస్తారో म्हणजे आई जे करते బిడ్డలే చేస్తుంది. मुली सुद्धा तीच करते. ఇంట్లో ఉన్న తండ్రి తాగుబోతైతే కొడుకు బాగా నీళ్ళు తాగడు. म्हणजे घरात जर दारुडा बाप असेल तर मुलगा पाणी पित नाही, వాడు తాగుతాడు. तोही दारू पितो. తల్లి తిరిగిపోతైతే కూతురు పద్యాలు చెప్పదు. आणि आई जर भटकणारी असली तर ही मुलगी काहीतरी उपन्यास ती देत नाही. కూతురు కూడా పని మన పనులు చేస్తుంది. आणि मुलगी सुद्धा जे नाही करायला पाहिजे तीच करते. తల్లి కయ్యాలి కంపైతే పిల్ల సాత్వికంగా ఉండదు. आणि ही जर आई बाईच्या कहाण्यामध्ये आई जर राहत असेल तर मुलगी सुद्धा तसंच राहते. తలకాయలు కుదురు లేకపోతే తోకలు కూడా కుదురు ఉండవు. म्हणजे ज्यावेळी मस्तक चांगला राहतो, चांगलं राहत नाही, शेपूट सुद्धा चांगलं राहत नाही. ఇంట్లో పెద్దవారు సరిగ్గా ఉంటేనే పిల్లలు సరిగ్గా పెరుగుతారు. घरामध्ये वडीलधारी जे लोक आहेत चांगले असेल तर मुलं सुद्धा चांगले राहतील. సంఘ పెద్దలు సరిగ్గా ఉంటేనే విశ్వాసులు బాగుంటారు. म्हणजे मंडळीमध्ये चांगले वडील जर चांगले असतील तर मंडळी మూడో सुद्धा चांगली అధ్యాయం राहतील. దేనికోసం చెప్తున్నాడు?
तिसरा अध्याय कोणाविषयी सांगत आहे సంఘ పెద్దలు నాయకులు జాగ్రత్తగా ఉండాలి. म्हणजे मंडळीतले जे नायक वडील आहेत ते व्यवस्थित राहा असं म्हणत आहे. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? कोणत्या बाबतीत त्यांनी जागृत राहायला पाहिजे. అతిథి ప్రియుడై ఉండాలి. तो अतिथीप्रिय असायला पाहिजे. నిందలు లేనివాడై ఉండాలి. त्याच्यावर कोणते आरोप नसावा. అందరినీ గౌరవించేవాడై ఉండాలి. तो सर्वांना सन्मान देणारा असावा సాత్వికుడై ఉండాలి. आणि तो सौम्य असावा. జగడాలకు దూరంగా ఉండాలి. भांडणापासून तो दूर राहायला पाहिजे. ధనాపేక్షకు దూరంగా ఉండాలి. आणि द्रव्य लोभापासून तो दूर राहायला पाहिजे. బోధించేవాడై ఉండాలి. आणि तो निपुण शिक्षण कसा व्हायला पाहिजे. కుటుంబాన్ని బాగా పరిపాలించేవాడై ఉండాలి. आणि आपल्या मुलाबाळांची चांगली काळजी घेणार असा असायला ఈ पाहिजे. పదాల్లో ఎక్కువ రిపీట్ అయిన పదం ఏంటో చెప్పనా? म्हणजे हे जे मी वाचलं आता यामध्ये सारखं सारखं काय आपल्याला दिसत సంఘ आहे. పెద్దగా కొంచెం నోరు తక్కువ ఉండాలి. म्हणजे या ठिकाणी जो वडीलधारे माणूस आहे त्याचं बोलणं कमी असायला पाहिजे. కానీ రివర్స్ ఏంటో చెప్పనా? पण त्याचा उलट काय माहिती आहे का? సంఘ పెద్దల్ని ఎవరిని పెడతారు చెప్పండి? म्हणजे मंडळीमध्ये कोणाला वडील नेमतात? నోరు తక్కువ ఉన్నోడిని పెడతారు, నోరు పెద్ద ఉన్నోడు పెడతారు చెప్పండి. जास्त बोलणाऱ्याला ठेवतात का कमी बोलणाऱ्याला ठेवतात? ఇలా అన్నారంట. असं बोललेत म्हणे. ఆయన పెట్టండి, ఆడు నోరు పెద్దది, సంఘానికి బాగా పెద్దగా పనిచేస్తాడు అన్నారంట. त्याला ठेवा, तो जास्त बोलतो त्यालाच ठेवा असं म्हटले. నడుతున్నాను, నోరు అదుపులో ఉన్నవాడు సంఘానికి పెద్దగా ఉండాలి. मी म्हणत आहे ज्याचा तोंड त्याच्या अधीनतेमध्ये आहे तो वडीलधारी माणूस असायला पाहिजे. నోరుని కంట్రోల్ చేయని వాడు పెద్దగా పనికి రాడు. जर तोंडाचा जो कोणी नियंत्रण करत नसेल तो वडील म्हणून काही कामाचा नाही. మరో మాట కూడా చెప్పాడు అక్కడ. आणखीन एक विषय सांगितलं तिथे. మద్యానికి దూరంగా ఉండాలట. आणि तो दारू पासून खूप लांब राहायला पाहिजे. మీరు నమ్ముతారో లేదో కొంతమంది పెద్దలు, तुम्ही विश्वास ठेवता का नाही मला माहिती नाही, काही वडील असे असतात వాళ్ళు తాగుతారని నమ్మగలరా? ते दारू पितात हे तुम्हाला पटतंय का? అందరు కాదు, सर्व तसंच नसतात. కొందరు. काही लोक असतात. ఒక రోజు ఒక మీటింగ్ వెళ్ళా, मी एकदा मीटिंग मध्ये गेलो, మంచి మెసేజ్ చెప్పా. मी चांगलं संदेश त्या ठिकाणी दिलो అయిపోయిన తర్వాత పెద్దలందరూ వచ్చారు నాకు సన్మానం చేయడానికి. आणि सगळे झाल्यानंतर माझा सत्कार करण्यासाठी सगळे वडील लोक आले. ఆ పెద్దలకు ఒక పెద్ద ఉన్నాడు. आणि त्यांच्या सर जे वडील आहेत त्यांनाही एक आणखीन एक वडील ఆ त्यांच्यावर आहे. పెద్ద నా ముఖం దగ్గరకు వచ్చాడు. आणि तो वडील माझ्या तोंडासमोर आला వచ్చేలా అన్నాడు, आणि म्हणाला జేమ్స్ గారు మీరు మెసేజ్ చాలా బాగా చెప్పారు అన్నాడు. जेमजी तुम्ही खूप सुंदररित्या संदेश दिलात. ఒక్కసారి నా ముఖం దగ్గరకు వచ్చిన ఆ ముఖంలోంచి నోట్లోంచి వెంటనే నాకు వాసన వచ్చింది. आणि लगेच मला त्याच्या तोंडातून तो वास बाहेर आला. ఈయన ఎవరు అని అడిగాను నేను. मी विचारलो हा व्यक्ती कोण आहे. ఆయన పెద్దలకు పెద్ద అన్నారు. तो म्हणाला हे आमच्या मंडळीतला जो वडील आहे त्यांचाही मोठा वडील आहे. ఈడేడు తాగేహాడని అడిగాను నేను. आणि मी म्हंटल हा का बरं दारू पिलाय? ఈ పెద్దలు అలాగే తాగేస్తారు అన్నారు. ते म्हटले सगळे वडील लोक असंच दारू पितात. తాగుబోతులు పెద్దలు అవుతారా? म्हणजे दारुडे लोक मंडळीचे वडील होतात का? నేను సీరియస్ గా బలగు చెప్తాను, ఇలాంటి సన్నాసకాలు మీలో పెద్దలుంటే గెంటేయండి మళ్ళీ చెప్తున్నాను నేను. मी तुम्हाला असं खचितपणे सांगते असले लोक असेल तर त्यांना बाहेर घालून द्या. ఉండొద్దని చెప్పండి. त्यांना मंडळीत राहायला देऊ नका. తాగేవాడిని ఉండొద్దని చెప్పండి. दारू पिणाऱ्या व्यक्तीला काही अधिकार नाही. నువ్వు మాకు మాదిరి కాదని చెప్పండి. तो आमचा आदर्श नाही म्हणून सांगा. గొడవలు పెట్టుకుని నేను బయటికి పొమ్మని చెప్పండి. भांडण आहेत म्हणून तुला बाहेर राखला त्याला. నోరు అదుపులో నేను బయటికి పొమ్మని చెప్పండి. ज्याचे तोंड त्याच्या नियंत्रणामध्ये नाही त्याला बाहेर राखून द्या. వాడినే గౌరవించాలి, ఇతరులను గౌరవించాలని అహంకారాన్ని బయటికి పొమ్మని చెప్పండి. म्हणजे त्याचीच वावा व्हायला पाहिजे, इतरांचं वावा वाहून असं म्हणणारा बाहेर घालून द्या. అతిథి ప్రియుడు అంటే చెప్తున్నా తాను తినకపోయినా అందరికి పెట్టేవాడిని సంఘ పెద్దగా పెట్టుకోండి. अतिथी प्रिय म्हणजे तो जरी जेवला नसले तरी इतरांना जेव घालणारा त्यासल्यासारख्या वडिलांना तुम्ही मंडळीत ठेवा म्हणत आहे. కానీ కొన్ని సంఘాల్లో కొన్ని పెద్దలు ఏం చేస్తారో తెలుసా? पण काही काही मंडळीमध्ये काही लोक काय करतात, वडील लोक భోజనాలు వడ్డించండి, వాళ్ళు భోజనాల దగ్గర పెడితే मग त्यांना सांगत असतात की तुम्ही त्यांना जेवणाचे वाटप करा असं सांगितलं तर చికెన్ కర్రీ దాస్తారంట, म्हणजे ते लोक चिकन जी करी कालवण आहे ते लपून ठेवलेत म्हणे. బిర్యానీ దాస్తారట. आणि बिर्याणी सुद्धा लपून ठेवलेत म्हणे. నడుతున్నాను పెద్దల్ని వడ్డించండి అని చెప్తే ఏం దాసేసారట. वडिलांना काम दिले की तुम्ही जेवण वाटप करत तरी लपून का ठेवत आहेत. మరొక విషయం చెప్పనా? आणखीन एक विषय सांगतो. కోడికి లోపల ఉంటాయి కొన్ని అవయవాలు. आणि जे కోడి कोंबडा जो असतो त्याला काहीतरी आत असतंय. నడుతున్నాను వాటన్నింటిని ఫ్రై చేస్తారు. ते सगळ्यांचं फ्राय करतात. వాటికి మాస్ స్లాంగ్ ఉంది. म्हणजे మాస్ స్లాంగ్ అంటే మాస్ లాంగ్వేజ్. येस येस त्याला अनेक प्रकार असतात. నడుతున్నాను ఆ మాస్ స్లాంగ్ లో మాస్ సైడ్ అంటారు చెప్పిన సాల్తీలు ఫ్రైలు అంటారు వాటిని. म्हणजे त्याला असं म्हणतात की एक एक प्रकारचा फ्राय म्हणतात. కానీ విషయం చెప్పిన ఆ ఫ్రై కూడా దాచేస్తారు. म्हणजे ते फ्राय सुद्धा त्यांनी लपून ठेवतात. ఒరే దాసేసి ఏం చేస్తారు? आतड्या त्यांनी कोंबड्यामध्ये असलेल्या आतड्या सुद्धा त्यांनी लपून ठेवलेत म्हणे. వచ్చిన వాళ్ళందరికీ పెట్టడానికి కాదంట, म्हणजे ते आलेल्या सर्वांना वाटप करण्यासाठी नाही. వాళ్ళ తాలీకోలు వచ్చిన వాళ్ళకి పెడతారంట. म्हणजे त्यांच्या जर जवळचे कोण आले तर ते त्यांना देतात. అంటే వీళ్ళ కుటుంబీకులు ఇటు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి పెడతారంట. म्हणजे त्यांचे मित्र आणि त्यांचे स्नेही जर कोणी आले तर त्यांना देतात म्हणे. దీన్ని సంఘం అనాలా ఆటో యూనియన్ అనాలా చెప్పండి? याला मंडळी म्हणावं का रिक्षा चालवणारी संघटना म्हणावं? మరో మాట చెప్పిన డెడ్ సీప్ గా ఉంటది.
मी आणखीन एक सांगतो, खूप कडवा असेल పెరుగు బకెట్లు కూడా దాచేసారంట. आणि अनेक लोक जे आहेत दहीचे सुद्धा पाकिट लपून ठेवलेत म्हणे. అతిథి ప్రియుడు అంటే ఏంటి చెప్పనా? अतिथी प्रिय म्हणजे काय आहे? మనం తినకపోయినా వచ్చిన వారికి పెట్టడం. जरी आपण खाल्लो नसले तरी जे लोक येत आहेत त्यांच्यासाठी भोजनाची व्यवस्था సంఘ करावी. పెద్దలు అంటే ఎలా ఉండాలి చెప్పనా? मंडळीचे वडील कसं असायला पाहिजे అందరికన్నా ముందు మనం తినేకూడదు. आणि सर्वांच्या आधी आपणच जीवन न्यायला पाहिजे మనకు కావలసిన అన్ని బకెట్లు లోపలెట్టుకోకూడదు. आणि आपल्याला जे पाहिजे ते सगळे लपून ठेवू नये. వచ్చిన ప్రజలకి మనకు లేకపోయినా ముందు వాళ్ళకి వడ్డించాలి. आलेल्या लोकांना आधी वाढावं, आपल्याला जरी नाही असलं तरी. ఇలాంటి పని ఎఫ్సి సంఘంలో చేయట్లేదంట. या प्रकारचं काम इपिसी इथल्या मंडळीतले लोक करत नाहीत म्हणे. అక్కడ ఒక మాట ఉంది చూడండి, సంఘ పెద్దకు మరో క్వాలిటీ ఉండాలట. तिथे एक वचन आहे, वडीलधाऱ्या माणसाला एक क्वालिटी असायला पाहिजे. బోధింపదగిన వాడే ఉండాలంట. तो शिकवण्यात निपुण असायला पाहिजे म्हणे. ఇప్పుడు చెప్పండి, సంఘ పెద్దకి ఏం రావాలి? म्हणजे वडीलधाऱ्या माणसाला मंडळीतल्या काय असायला पाहिजे? ఇప్పుడు అడుగుతున్నాను, సంఘ పెద్దలకి బోధించడం వచ్చా? म्हणजे मंडळीमध्ये जे वडील आहेत त्यांना संदेश देता येतो का? నేను అడుగుతున్నాను, చాలా మంది సంఘ పెద్దలకు బోధించడం రాదు. अनेक मंडळीतल्या वडिलांना संदेश देता येत नाही. మరి ఎలా ఎలా పెద్దలు అయిపోయారు వీళ్ళు? ते मंडळीचे वडील कस काय झाले? రిటైర్ అయిపోయిన ఎంప్లాయీలు అందరూ పెద్దలు అయిపోయారు. ते सगळे निवृत्त झालेले, सगळे रिटायर झालेले लोक, గడ్డలు మెరిసిపోయిన వాళ్ళందరూ పెద్దలు అయిపోయారు. आणि ज्यांची दाढी वाढले ते सगळे लोक वडील झाले. నోరు పెద్దది ఉన్న వాళ్ళందరూ పెద్దలు అయిపోయారు. ज्यांचं तोंड मोठं आहे असले सगळे लोक वडील కానీ झाले. పెద్దలు అనే దాని క్వాలిఫికేషన్ ఏంటి చెప్పినా? బోధ తెలియాలి, వాక్యం తెలియాలి. वडील म्हणजे याचा क्वालिफिकेशन असं आहे की त्याला संदेश देता यावं, కానీ వాక్యాలు తెలియవు. पण त्यांना वचन माहिती नाही. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తాను, జాగ్రత్తగా వినండి. मी तुम्हाला एक उदाहरण सांगतो, व्यवस्थित ऐका. నేనే మీ పాస్టర్ గారు అనుకోండి, समजा मीच तुमचा पालक आहे మీరే నా సంఘం అనుకోండి. आणि तुम्हीच माझी मंडळी आहात. ఈ వారం నేను వాక్యం చెప్పడానికి రాలేదనుకోండి. मग या रविवारी मी समजा मी तुम्हाला वचन सांगण्यासाठी नाही आलो, ఏ ట్రాఫిక్ జామ్ వల్ల లేదా అనారోగ్య సమస్య వల్ల ఈ వారం వాక్యం చెప్పడానికి రాలేదనుకోండి. रधारीमुळे किंवा आजारीपणामुळे मी येऊ शकलो नसेल समजा, అప్పుడు సంఘ పెద్ద లేచి ఏం చెప్పాలి? तेव्हा मंडळीतलं वडील उभा राहून काय सांगायला पाहिजे? ఇంక ఈ వారానికి పాస్టర్ గారు రావట్లేదు కనుక లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుందాం అనకూడదు. आज पास्टर येणार नाही, सगळेजण उभा राहा, आपण शेवटची प्रार्थना करू असं म्हणू नये. మరి ఏమనాలి? मग काय म्हणायला पाहिजे? పాస్టర్ గారు రాకపోయినా పర్లేదు, వాక్యం ఈ వారం నేను చెప్తాను అనాలి. जरी पास्टर आले नसले तरी काय हरकत नाही, या रविवारी मी संदेश देईन म्हणायला पाहिजे. ఉన్నారా అలాంటి పెద్దలు? असले वडील आहेत का आज? పాస్టర్ గారు రారంటే లేకుంటే చివరి ప్రార్థన చేసుకుందాం అంటున్నారు. पास्टर जर नाही आले तर शेवटची प्रार्थना करून निघून जातात म्हणे. ఒక జోక్ చెప్తాను వినండి. मी एक विनोद सांगतो ऐका. ఒక సండే స్కూల్ టీచరు एकदा एक संडे स्कूल टीचर సండే స్కూల్ పిల్లలందరినీ క్వశ్చన్లు అడుగుతుందంట. संडे स्कूलच्या मुलांना सगळ्यांना प्रश्न विचारत आहे. మొదటి పిల్లని అడిగింది, బానే చెప్పింది. आणि पहिल्या मुलीला विचारले ते चांगले सांगितले. రెండో పిల్ల మూడో పిల్ల కూడా బానే చెప్పింది. असं 2, 3, 4 मुलं चांगले सांगितले. కానీ నాలుగో పిల్ల చెప్పట్లేదంట. पण चौथी मुलगी ती काही सांगत ఆ नाही. పిల్లని సండే స్కూల్ టీచర్ గద్దించి అడిగి నువ్వెందుకు చెప్పని అడిగిందంట. ज्यावेळेस त्या मुलीला रागवली, तू का बरं सांगत नाही म्हणलं, तर ते म्हणाले म्हणे, ఈ బుడ్డదానికి గేరెక్కువ. అదే మీకు ఏమంటారు? ह्याला मस्ती जास्त आहे म्हटले म्हणे, या टीचरला मस्ती जास्त आहे म्हटले చోట म्हणे. బేటి చోట బేటి ఓకే. ఈ చిన్నదానికి గేరెక్కువ. म्हणजे ह्याला एक प्रकारचं मस्ती जास्त आहे म्हटले. ఎందుకంత గేరా? का बरं इतकं? ఆవిడ ప్రెసిడెంట్ గారు మనవరాలు. कारण ती अध्यक्षांची मुलगी आहे వెంటనే చాలా నామోసి ఫీల్ అయిందంట. आणि खूप प्रकार त्याची फील झाली ती. సండే స్కూల్లోనే నామోసి ఈవిడికి. म्हणजे संडे स्कूल मध्येच असं प्रकारचं आहे. లెగిసి వెళ్ళిపోయింది. आणि ती लगेच निघून गेली తాతయ్య అని పిలిచింది. आणि लगेच त्याच्या आजोबांना बोलवली. ఈ సంఘ పెద్ద ప్రెసిడెంట్ గారు ఏమ్మా అని అడిగాడంట. आणि जो मंडळीचा जो चेअरमन आहे तो काय टीचरला म्हटलं म्हणजे काय झालं? ఇప్పుడు ఇవిడికి చాలా అవమానం జరిగిందిగా, వెంటనే ఏడుస్తుందంట ఆ బుగ్గలన్నీ కందిపోయేలాగా. आता या मुलीचा अपमान झाल्या करण्यात ती मुलगी आजोबाजवळ जाऊन रडत आहे ती. వెంటనే గారాల మనవరాలు ఏడ్చేసరికి సండే స్కూల్ గారాల మనవరాలు ఏడ్చేసరికి ప్రెసిడెంట్ గారు చాలా आता బాధపడిపోయారు. ही लाडकी नातू ज्यावेळेस रडू लागले तो पण माणूस जरा भडकला म्हणे. ఏమైందని చెప్పని అడిగితే అప్పుడు అన్నదట, సండే స్కూల్ టీచర్ అన్నదంట. म्हणजे संडे स्कूल टीचर असं म्हटली म्हणे ती. అదే ఏంటి చెప్పంటే చెప్పలేకపోతుంది, ఎందుకంటే మరి అవమానం కదా. काय झालं नेमकं विषय काय झालं म्हटलं, अपमानामुळे ती काय सांगितली नाही. అప్పుడు ప్రెసిడెంట్ గారు అన్నాడు, సండే స్కూల్ టీచర్ సంగతి తెలుస్తా అన్నాడు. तेव्हा चेअरमन म्हटले म्हणे, चल जाऊ आपण त्याला भेटू म्हटले. అమ్మా సండే స్కూల్ టీచర్ काय बाई संडे स्कूल टीचर ఏమన్నా పిల్లల్ని काय म्हटले आमच्या मुलीला? ఏమన్నా ఈ మా చిన్నదాన్ని ఏమన్నా ఎంత ఏడుస్తుంది ही आमच्या लाडकी मुलीला तू काय म्हटली? అంటే నేనేమంటాను పెద్ద ఆయన, నేనేమనలేదు అన్నదట. अहो वडील मी काय म्हणून तिला काही बोललो नाही. मी म्हटलं నువ్వేమనకపోతే పిల్లెందుకు ఏడుస్తుందని అడిగాడట. तिला काही म्हटलं नसतं ती का बरं रडत आहे? అప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ అన్నదట, तेव्हा ती संडे स्कूल टीचर म्हणाली, ఏమీ లేదు, కొన్ని క్వశ్చన్స్ అడిగాను, అందరి పిల్లలు బాగానే చెప్పారు, మీ మనవరాలు చెప్పలేదు పెద్ద ఆయన అని काही అడిగాడు. प्रश्न मी त्याला चांगले विचारले, सगळे चांगले सांगितले, पण तुमची मुलगी सांगत नाही ना. ఏంటి ఆ ప్రశ్న నన్ను అడిగన్నాడంట. काय ते प्रश्न ते मला विचार म्हटला म्हणे. అయ్యో ఏమీ లేదు పెద్ద ఆయన అందంట. काय नाही म्हटली. ఏం పర్లేదు నన్ను అడుగు, నేను చెప్తా అన్నాడట. काय हरकत नाही, मला ते प्रश्न विचार
विचार मी सांगेन. అప్పుడు ఎలా చెప్పింది సండే స్కూల్ టీచర్. तेव्हा संडे स्कूल टीचर सांगितले म्हणे, ఏమడిగానంటే ఎరుకో గోళ్ళు ఎందుకు పడిపోయాయని అడిగిన పెద్ద ఆయన అన్నదంట. एरियोचे भिंत का बरं पाडले गेले सांग असं मी विचारले तिला. అప్పుడు పెద్ద ఆయన ఏంటి అని అన్నాడట. काय असं पुन्हा विचारलं म्हणे. మళ్ళీ అడిగింది ఎరుకో గోళ్ళు ఎందుకు పడిపోయాను అడిగానంటే ఆ అన్నాడంట. पुन्हा सांगितले म्हणे हेरियोचे भिंत का बरं पडले गेले असं विचारलं అప్పుడు म्हणे. అన్నాడట, तेव्हा तो म्हणाला म्हणे, ఇలాంటి ఎరుకో గోళ్ళ గొడవలు ఏమైనా ఉంటే నాకు చెప్పు, నెక్స్ట్ ఎలక్షన్ కట్టించేస్తా అన్నాడంట. असे हेरियोच्या भिंतीविषयी मला सांगू नको, असले काय असतील सांग, मी पुन्हा बांधून देतो म्हटला म्हणे. మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి. तुम्हाला काय कळलं मला सांगा. ఇతను ఎరుకో గోళ్ళు అంటే స్కూల్ గోళ్ళు చర్చ్ గోళ్ళు అనుకుంటున్నాడు. हेरिकोचे भिंत म्हणजे हा व्यक्ती चर्चचे आणि शाळेचे भिंत याला वाटायला लागले, అందుకు నెక్స్ట్ ఎలక్షన్ కట్టించేస్తాడట. म्हणून पुढच्या निवडणुकी वेळेस हे सगळं बांधून देतो म्हणत आहे. ఏ గోళ్ళు ఎరుకో గోళ్ళు म्हणजे कोणते भिंत एरियोचे भिंत. ఇలా ఉన్నారు పెద్దలు. असे आहेत आपले वडील. ఎరుకో గోళ్ళు అంటే తెలియనోడు సంఘానికి పెద్ద అయితే అది సంఘం అవుద్దా సంత అవుద్దా? एरियोचे भिंत ज्याला माहिती नाही असला व्यक्ती जर असेल तर तो काय होईल तो. ఎర్ర సముద్రం అంటే తెలియనోడు సంఘానికి పెద్ద అయితే అది సంఘం అవుద్దా ఆటో యూనియన్ అవుద్దా? तांबड्या समुद्राविषयी ज्या वडिलांना माहिती नाही त्याला काय होते तर रिक्षा संघटना होईल ती. అందుకే పెద్దల జాగ్రత్త అన్నాడు. म्हणून वडिलांनो तुम्ही सावध राहा టైం म्हटलं. అవుతుంది, కొంచెం స్పీడ్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. वेळ होत आहे, मी जरा वेगाने जातो. మొదటి అధ్యాయంలో కల్పన కథల కోసం చెప్పాడు. पहिल्या अध्यायामध्ये आपल्याला कल्पित कहाणीविषयी మొదటి सांगितलं అధ్యాయంలో వంశవళ్ళు వద్దని చెప్పాడు. आणि पहिल्या अध्यायामध्ये वंशावळी नको म्हटलं రెండవ అధ్యాయంలో రాజకీయాలు వద్దని చెప్పాడు. आणि दुसऱ्या अध्यायामध्ये राजकारण नको म्हटला. మూడో అధ్యాయంలో పెద్దలను జాగ్రత్తగా ఉండమన్నాడు. तिसऱ्या अध्यायामध्ये मंडळीतील वडिलांना सावध राहा म्हटलं. నాలుగో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి. आता चौथ्या अध्यायामध्ये काय सांगत आहे पहा. కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారం వలన ఆత్మల బోధ యందు మోసపరచబడతారు. पुढील काळी विश्वास पण किती लोक भ्रष्ट होतील. దయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచుతారు. ते भूतांच्या शिक्षणाच्या नादी लागतील విశ్వాస విషయంలో భ్రష్టులు అవుతారు आणि त्या विश्वासापासून कित्येक लोक भ्रष्ट అని होतील. పరిశుద్ధాత్ముడు తేటగా చెబుతున్నాడు అన్నాడు. म्हणून आत्मा स्पष्टपणे सांगतो म्हणत आहे అది ఇప్పుడే ప్రారంభమైంది అన్నాడు. आणि ती किंबहुना आताच आहे म्हणत आहे. ఇప్పుడు చెప్పండి, దయ్యాల బోధ, म्हणजे आता भूतांचं शिक्षण విశ్వాసుల్ని మోసపరిచే బోధ आणि विश्वासणाऱ्या फसवणाऱ्यांचं शिक्षण అంటే ఏమని మోసపరుస్తున్నారు? म्हणजे कशा पद्धतीने त्याला फसवत आहे. సత్యం చెప్పడం మానేశారట, దయ్యాల బోధ చెప్తున్నారంట. भूतांचं ज्ञान त्यांना देत आहेत आणि ते सत्य त्यांना सांगत नाहीये. ఇప్పుడు కూడా మీరు వింటున్నారో లేదో, आज सुद्धा तुम्ही ऐकत असाल పెద్ద పెద్ద సభలు పెట్టి मोठमोठ्या सभ्यामध्ये. మీకు ఆల్రెడీ నేను చెప్పా, मी तुम्हाला याच्या आधी सांगितलं దయ్యాల్ని పిలుస్తున్నారు. దయ్యాల్ని म्हणजे भूतांना ते बोलवत आहेत. కుమారి कुमारी రా, ये, ఎరసుని వేసుకున్నావు రా అన్నాడంట. तू लाल ओढणी घातलेले तू ये म्हणत आहे. కుమారి వచ్చింది. आणि त्यावेळी ती मुलगी आली. ఏంటి నీ పేరేటని అడిగాడు. त्या पास्टरने विचारलं काय तुझं नाव विचारलं. చెప్పనండి, मी सांगत नाही म्हटली ती. చెప్పని అడిగాడు. सांग म्हटली. అప్పుడు ఒక కొంప ములిగిపోయే పేరు చెప్పింది. तेव्हा ती एक नाव सांगितली. నా పేరు దుర్గమ్మ అంది. माझं नाव दुर्गम. గొడవ అయిపోయింది. तिथं भांडणं झाली. అలా చెప్పొచ్చా? असं सांगावं का, అలా అనొచ్చా? तसं म्हणावं का, వాళ్ళ నమ్మకాలకి ఈ పేర్లు చెప్పొచ్చా? त्यांच्या विश्वासाविषयी आपण असं सांगावं का. ఇది మోసపరిచే బాధ మళ్ళీ చెప్తున్నా. हे सर्व काही भुलवणाऱ्या संदेश आहे. దయ్యాలను పిలిచి దయ్యాల పేర్లు చెప్పడించిన భాగమేనండి ఇది మోసపరిచే బాధ. भूतांविषयी भूतांना बोलून त्यांचं नाव सांगून येणे हे भुलवणारा संदेश आहे. సత్యం చెప్పాలి. आपण सत्य सांगायला पाहिजे. మరి కొంతమంది పిలుస్తున్నారు. आणखीन काही लोक बोलवत आहेत. మా ప్రాంతంలో కొన్ని ప్రవచనాలు చెప్పారు. आमच्या ठिकाणी काही लोक भविष्यवाणी सांगितली. హైదరాబాద్ దగ్గరగా ఉంది ఒక గవర్నమెంట్ ఉంటుంది, మీకు తెలుసో లేదో. हैदराबादच्या जवळ एक संस्था आहे, तुम्हाला माहिती आहे का मला माहिती नाही. కేసీఆర్ గవర్నమెంట్, केसीआर यांची सरकार आहे. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. आता रेवंत रेड्डी यांची सरकार आहे. అప్పుడు ఒక ఆయన ప్రవచనం చెప్పాడు. त्यावेळी एक व्यक्ती भविष्यवाणी सांगितला. మళ్ళీ ఈ హైదరాబాద్ లేదా మళ్ళీ తెలంగాణకి కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది అన్నాడు. तो सेवक सांगितला की पुन्हा तेलंगणामध्ये केसीआर ची सरकार स्थापना होईल ఆ म्हटला. కేసీఆర్ ప్రభుత్వం అనకుండా మళ్ళీ కారే వస్తుంది అన్నాడు. आणि केसीआर च्या नंतर पुन्हा ती कारच येईल म्हटला. కానీ తర్వాత ఏం జరిగింది చెప్పిన, కారు సెట్టుకు పోయింది. पण पुन्हा काय झालं तर ती कार बाजूला झाली. రేవంత్ రెడ్డి గెలిచాడు. रेवंत रेड्डी विजयी झाले. మళ్ళీ చెప్తున్నాను వినండి. मी पुन्हा सांगतो, మా ఏపీలో आमच्या आंध्रामध्ये జగన్ ఉన్నాడు, जगन आहेत, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. चंद्रबाबू नायडू आहेत. వీళ్ళిద్దరి మీద ప్రవచనం చెప్పాడు ఆయన. या दोघांबद्दलही त्यांनी भविष्यवाणी केला. జగన్ గుర్తు ఫ్యాను, आणि जगनचं जो निवडणूक चिन्ह आहे तो फॅन आहे. చంద్రబాబు నాయుడు గారు గుర్తు సైకిల్. आणि चंद्रबाबू नायडू यांचं निवडणूक चिन्ह आहे तो सायकल आहे. ఆయన గుర్తు చూపిస్తే ఇలా అన్నాడు, आणि ते चिन्ह दाखवत तो म्हणाला, ఇదిగో దేవుని యొక్క దైవజనుడుగా నేను చెప్తాను, మళ్ళీ రాష్ట్రానికి ఫ్యాన్ అయి వస్తుంది అన్నాడు. देवाच्या सेवक या नात्याने मी सांगत आहे पुन्हा आपल्यामध्ये फॅनच येणार आहे म्हणतात. కరెంట్ పోయింది, ఫ్యాన్ పోయింది. वीजही गेलं,
करंटी गेला फॅनही गेला చంద్రబాబు నాయుడు గెలిచారు, జగన్ గారు ఓడిపోయారు. म्हणजे चंद्रबाबू नायडू विजय झाले जगन गेले నడుతున్నాను, వీళ్ళు చెప్పింది ఏది జరగలేదు. हे जे सांगितलेले आहेत काहीही घडलेलं नाही. ఇలాంటి మోసపరిచే బోధలు ఆ రోజు ఉన్నాయంట, असल्या प्रकारचे बोलवणारे संदेश त्या काळी आहे, ఈ రోజు ఉన్నాయంట. आज सुद्धा आहेत. బాగా వినండి. व्यवस्थित आहे का? మొదటి అధ్యాయం ఏం జరుగుతుందో చెప్పాడు, पहिल्या अध्यायामध्ये काय झालं రెండో सांगितलं, అధ్యాయంలో రాజకీయాలు వద్దని చెప్పాడు, दुसऱ्या अध्यायामध्ये राजकारण नको మూడో म्हणलं, అధ్యాయంలో పెద్దలు చేర్చుకోమని చెప్పాడు, दुसऱ्या अध्यायामध्ये वडीलधारी लोक सावध असा म्हणलं. నాలుగో అధ్యాయంలో వ్యాసదారులను మోసపోద్దు అన్నాడు. म्हणजे इथं चौथ्या अध्यायामध्ये गलत आहे की तुम्ही फसवू नका म्हणत మరి आहे. ఏం చేయాలట? 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి, 4వ అధ్యాయం 7వ వచనంలో, चौथा अध्याय 7 वचनामध्ये सांगत आहे, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో సాధకం చేసుకొని చెప్తున్నాడు. आई बहीणच्या कहाणीपासून दूर राहून नीतिमत्तामध्ये तुम्ही दृढ व्हा असं म्हणत ఇప్పుడు आहे. అడుగుతున్నాను చెప్పండి, ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి? आई बहीणच्या कहाण्या म्हणजे काय? ముసళ్ళు ముచ్చట్లు ఎడతారు తెలుసుగా? म्हणजे जे आजी लोक असतात ते कहाण्या सांगत असतात. ఏమని ముచ్చట్లు ఎడతాది? काय कहाण्या सांगत असतात అన్ని బాగా సాగుతున్న దాని ముచ్చట్లు ఒకలా ఉంటాయి, आणि चांगलं काही व्यवस्थित असताना त्यांचे कहाण्या वेगळ्या असतात. కొడుకులు ముద్దు కూడా పెట్టిన ముసలమ్మ ముచ్చట్లు ఒకలా ఉంటాయి. म्हणजे वडील मुलगा जो आहे आईला जेवण न देणारा त्यांचे कहाण्या वेगळ्या असतात. అన్ని సాగుతున్న ముసలమ్మ ముచ్చట్లు ఎలా ఉంటాయి తెలుసా? म्हणजे सर्व काही होत असताना आईबांच्या कहाण्या कशा असतात. మనవన్న పిలిచిందంటే ఒరే ఇలా రారా त्या అందంట. नातवाला बोलू म्हणे बाळा इकडे ये. ఆ పిలిచి ఇలా అందంట, ते बोलून म्हटली म्हणे నీకు మీ తాతయ్య పేరే ఎట్టామందంట. आम्ही तुला तुझ्या आजोबांचं नाव ठेवलेलं आहे. మీ తాతయ్య పేరు పెట్టాం కాబట్టి మీ తాతయ్య వయసులో ఉన్నప్పుడు ఏం చేసాడు తెలుసా అన్నదంట. तुझं नाव आजोबांच्या नावाने ठेवलेलं आहे. तुझा आजोबा तरुण असताना तो काय करायचा माहिती आहे का? మీ తాతయ్యకి 5గురు అని చెప్పిందంట. म्हणजे तुझ्या आजोबांना 5 जण होते. ఆ ఈదులో ఒకరు, ఆ ఈదులో ఒకరు, ఆ ఈదులో ఒకరు అని చెప్పి त्या नगरात असं एक जण होते. ఇలాంటివన్నీ మనవడికి చెప్తుంటే చింత తెచ్చిన పులుపు జావని ముసలు అలాంటివన్నీ మనవడు చెప్తే ఆ మనవడు ఏమైపోతాడు చెప్పండి? आता सर्व काही कहाण्या सांगत त्या नातवाला ते सांगत असल्यावर त्याची परिस्थिती काय होईल? ఇలాంటి రొమాంటిక్ స్టోరీలన్నీ ఆ మనవడు చెప్తే ఏమైపోతాడు? असं रोमांचक गोष्टी ज्यावेळेस त्या नातवाला सांगतील ते त्याची परिस्थिती काय होईल? తీసుకెళ్లి దిశ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారు. आणि त्याला घेऊन जाऊन दिशा पोलीस स्टेशन मध्ये ठेवतील. నడుతున్నాను ఇలాంటి చెప్తారు ముచ్చట్లో. म्हणजे असल्या काही कहाण्या सांगतात. మరికొంతమంది ముసలమ్మలు ఉంటారు, असले काय आणखी आज्या असतात, దారింటి పోయే వాళ్ళందరికీ పిలిచి బాధలు చెప్తారు. जे रस्त्यावर जातात सर्वांना बोलून सांगत असतात. ఇదిగో పెద్దోడికి ఎంత ఇచ్చాను, पहा मी मोठ्या मुलाला एवढं दिले, మా చిన్న కొడుకు ఎంత ఇచ్చాను, आमच्या धाकट्या मुलीला एवढं दिलं, మా మనవడికి ఎంత ఇచ్చాను, आमच्या नातवाला मी एवढं दिलं, వీళ్ళందరికీ ఎంత ఇచ్చాను. मी सर्व काही यांना वाटून टाकले. మరి నీకేమి ఇచ్చారు పెద్దమ్మని అడిగితే చెప్పిందంట, मग त्यांनी विचारलं तुला काय दिले म्हटले तर నాకు చెప్పిచ్చారు. माझ्या हातात काही नाही दिले. అందరూ అన్ని తీసుకుని ఏం తీసుకున్నారు, నాకు చెప్పిచ్చారని చెప్పిందంట. त्याने सर्व काय घेतले आणि माझ्या हातात त्यांनी कटोरी दिले म्हटले. మీకు ఏమర్థం అవుతుంది? तुम्हाला काय समजत आहे इथं? వయసు అయిపోయిన వాళ్ళందరూ ఇలాంటి ముచ్చట్లలో ఉంటారు. जे ज्यांचं वयस्कर लोक आहेत ते सगळ्यांच्या कहाण्या असंच असतात. ఇలాంటి ముచ్చట్లు విశ్వాసులు పెట్టుకోవద్దని చెప్పాడు. अशा आई बाण्यांच्या कहाण्या त्या विश्वासी लोकांमध्ये ठेवू మరేం नको. చేయాలి? సాధకం చేయమన్నాడు. पण काय करावं तर कसरत करा म्हणत आहे. సాధకం అంటే ఏంటో తెలుసా? कसरत म्हणजे काय? ఎక్సర్సైజ్ అన్నాడు దాన్ని. त्याला व्यायाम असं म्हटलेलं आहे. ఇప్పుడు బాగుండండి, ఈ ఎక్సర్సైజ్ ని या व्यायामाला ఆత్మీయ జీవితాన్ని కూడా పోల్చాడు. आध्यात्मिक जीवनाची सुद्धा तुलना करत आहे. బాగా వినాలి. व्यवस्थित ऐका. బాగా పట్టెక్కి ఉండి, ज्यांचं पोट खूप पुढे आलेलं आहे బాగా లావైపోయి, आणि खूप प्रमाणे चांगलं जाड होऊन వాడు రోజు అద్దం ముందు నిలబడి आणि रोज तो आरशासमोर थांबून నా పట్టు పోవాలి, నేను సన్నంగా అవ్వాలని అద్దంతో ఎంత చెప్పుకున్నాడు అవుతాడా? तो आरशाशी कितीही बोलला तरी मी बारीक व्हायला पाहिजे तो खरंच बारीक होईल का? నేను సన్నంగా అవ్వకుంటున్నానని అద్దంతో బాధపడితే అవుతాడా? आणि तो आपल्या आरशासमोर आपली दुःख व्यक्त करत असल्यावर तो पातळ होईल का? అవడు. नाही होणार. ఆడు సన్నంగా కావాలంటే సూత్రాలు ఉన్నాయి. तो जर बारीक व्हायचं असेल तर काही सूत्र आहेत, फॉर्म्युला आहेत. భవిష్యత్తులో రైస్ దొరకదు అన్నట్టు తింటున్నా చూసా, ఆ రైస్ తగ్గించాలి. म्हणजे भविष्यामध्ये पुन्हा कधी तांदूळ मिळणार नाही अशा पद्धतीने आपण खाल्लं तर कृपया ते तांदूळ बंद करायला ఆ पाहिजे. రోటీలు తగ్గించాలి, म्हणजे 6 जे भाकरे ते कमी करायला पाहिजे. ఫుడ్ తగ్గించాలి, खाणं बंद करायला पाहिजे. ఎక్సర్సైజ్ చేయాలి. व्यायाम करायला पाहिजे. నీకు చెస్ట్ కావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, तुला जर चांगलं शरीर पाहिजे असेल तर व्यायाम करायला నీకు पाहिजे. ట్రైసెప్ కావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, चांगल्या प्रकारे बळ या हातात पाहिजे असेल तर व्यायाम करायला पाहिजे. నీకు లోయర్ కావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, मांड्या सुद्धा मजबूत पाहिजे असले तर तू व्यायाम करायला నువ్వు पाहिजे. అనుకున్న ఫిట్నెస్ రావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. पाहिजे तसं त्या प्रकारचं फिटनेस पाहिजे असेल तर कसरत करायला ఇది पाहिजे. మీకు అర్థమైతే जर हे तुम्हाला समजत असेल ఆత్మీయ జీవితానికి కూడా ఎక్సర్సైజ్ ఉందన్నాడు. आध्यात्मिक जीवनाला सुद्धा व्यायाम आहे असं म्हणत ఆ आहे. ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? ती व्यायाम म्हणजे काय? ప్రార్థన ఒక ఎక్సర్సైజ్, प्रार्थना एक व्यायाम आहे. బైబిల్ స్టడీ ఒక ఎక్సర్సైజ్, बायबल स्टडी एक व्यायाम आहे. సహవాసంలో కూర్చోవడం ఒక ఎక్సర్సైజ్, उपस्थितीमध्ये बसणं हा एक व्यायाम आहे. దేవుడి పరిచర్యలో ఎక్కువ తిరగడం ఒక ఎక్సర్సైజ్. అది प्रभूच्या सेवेमध्ये जास्त फिरणं हा सुद्धा व्यायाम आहे. దీన్ని అలవాటు చేసుకోవాలి. याला सवयी करून घ्या. ఇది ప్రతిరోజు డెవలప్ చేసుకోవాలి. हे दररोज तुम्ही विकसित करून घ्या. అప్పుడు నువ్వు ఆత్మీయంగా ఫిట్ గా ఉంటావు. तेव्हा तू आध्यात्मिकरित्या व्यवस्थित ఈ राहशील. ముసలమ్మ ముచ్చట్లు మానేసి ఆత్మీయ ఎక్సర్సైజ్ చేయమన్నాడు. या आयबायांच्या काण्यापासून दूर राहून आध्यात्मिक कसरत कर असं म्हणत ఇది आहे. 4వ అధ్యాయం. हे 4था अध्याय. నేను ముగిస్తున్నా. आता मी संपवतो. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 5व्या अध्यायामध्ये काय सांगत आहे? నేను చదువుతున్న త్వరలో
మొదలుగా చూడండి. मी वाचत आहे पहा. వృద్ధుని గద్దింపక, పెద్దవాడిని గద్దింపక, वडील माणसाला टाकून बोलू नको. తండ్రిగా భావించి त्याला बापा समान समजू. అతను హెచ్చరించుము. त्याला बोध कर. అన్నదమ్ములను యవనులను, बंधू समान असलेल्या तरुणास తల్లులను యవన స్త్రీలను, आणि स्त्रीला माते समान मानू. అక్కల చెల్లెలను పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. तरुण स्त्रियास पूर्ण शुद्धतेने बहिणी समान मानून बोध कर. 5వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు తెలుసా? 5व्या अध्यायामध्ये काय सांगत आहे? సంఘంలో వావి వరుసలు సరిగ్గా ఉండాలి, मंडळीमध्ये नाते गोते व्यवस्थित असायला पाहिजे. పిలుపు బాగుండాలి, फिलिप चांगलं असायला पाहिजे. పిలుపు పిలిచే విధానం బాగుండాలి, क्षमा करा, आवाहन करण्याचं विधान व्यवस्थित असायला पाहिजे. వయసులో పెద్దవాడైతే తండ్రి అని పిలవాలి, म्हणजे जर वयाने जर त्यांनी मोठा असेल त्यांना वडिला असं म्हणून बोलायला వయసులో पाहिजे. కొంచెం చిన్నవాడైతే అన్నని పిలవాలి, वयामध्ये जर त्यांनी कमी असेल तर त्याला भावासमान लेखायला ఇంకా पाहिजे. చిన్నోడైతే తమ్ముడని పిలవాలి, त्याहून जर तो लहान असेल तर त्याला भाऊ म्हणून संबोधलं వయసులో पाहिजे. పెద్దవాడైతే తల్లని పిలవాలి, आणि वयाने जर मोठे असेल त्याला माते समान मानावं. వయసులో చిన్నవాడైతే అక్క చెల్లెని పిలవాలి. आणि वयाने जर कमी असेल तर ताई आणि बहीण त्याला संबोधावं. అంతే కానీ నిక్ నేమ్స్ తో గాని అడ్డగోలు వరుసలతో సంఘంలో పిలుచుకోవడానికి వీల్లేదు. इतकेच बोलावे, इतर कुठलेही नाव त्याला आपण देऊ नये. సంఘంలో సహోదరుడు సహోదరంతే. मंडळीमध्ये भाव आणि बहीणच आहे. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారని ఇక్కడ నిలబడ్డాను, आता तुम्ही खाली बसलेला, मी वर थांबलेलो आहे. ఇక్కడ నేను నిలబడ్డాను గనక గొప్పని కాదు, मी तर वर असल्या कारणाने मी मोठा नाहीये. ఇక్కడ మీరు కూర్చున్నారు గనక తక్కువ కాదు. तुम्ही खाली बसल्या कारणाने तुम्ही कमी नाही आहात. మీరు నేను ఒకటే, तुम्ही आणि मी एकच आहोत. సహోదరులను గుర్తుపెట్టుకోండి. आपण सर्वजण बंधू आहोत. అంతేగాని ఇక్కడ గొప్ప లేదు. इथं काय मोठं नाहीये. తెల్ల సొక్క వేసుకున్నాడు గొప్ప, इथं पांढरा शर्ट घालणारा मोठा నలిగిపోయిన సొక్క వేసుకున్నాడు తక్కువ అని కాదు. आणि घाणेरडे कपडे घातले तो लहान असं नाहीये. సంఘంలో పిలుపు సరిగ్గా ఉండాలి, म्हणजे आपल्यामध्ये मंडळीमध्ये कोणाला आपण कसं बोलवतो గౌరవం సరిగ్గా ఉండాలి. म्हणजे त्यांचा मान आपण व्यवस्थित राखायला पाहिजे. ఇది నేర్పిస్తున్నాడు 5వ అధ్యాయంలో. हे 5व्या अध्यायामध्ये शिकवत आहे. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని ఏ సంఘంలో ఉన్నాయి తెలుసా? या सर्व समस्या कोणत्या मंडळीमध्ये आहेत? ఏపీసీ సంఘంలో ఉన్నాయి. एफीसी मंडळीमध्ये आहेत. బాగా వినాలి. व्यवस्थित ऐकावं. మొదటి అధ్యాయం ఎలా ఉందో చెప్పాడు, पहिला अध्याय कसा आहे सांगितला. 2వ అధ్యాయం రాజకీయాలు చెప్పాడు, दुसऱ्या अध्यायामध्ये राजकारणाविषयी 3వ सांगितलं. అధ్యాయంలో పెద్దలను జాగ్రత్త అని చెప్పాడు, तिसऱ्या अध्यायामध्ये वडील लोक सावध राहा म्हणतात. 4వ అధ్యాయంలో దొంగ బోధలతో జాగ్రత్త అని చెప్పాడు, 4थ्या अध्यायामध्ये चुकीच्या शिक्षणापासून सावध राहा 5వ म्हणतात. అధ్యాయంలో వావి వరుసలు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. 5व्या अध्यायामध्ये नाते गोते विषयी तू सावध राहा म्हणत ఇప్పుడు आहे. నేను ముగిస్తాను జాగ్రత్తగా. 6వ అధ్యాయంలో అసలు భక్తి అంటే ఏంటో చెప్పాడు. आता शेवट मी करतो 6व्या अध्यायामध्ये आपली भक्ती कशी असावं म्हणत आहे. 6వ అధ్యాయం 5వ వచనం, 6 अध्याय 5 वचन. చెడిపోయిన మనసు కలిగి मन बिघडलेल्या, సత్యహీనులై सत्यास मुकलेल्या, దైవ భక్తి విషయం దైవ భక్తి లాభ సాధనం కొనుక్కొని కొంతమంది మనుషుల వల్ల వ్యర్థ వివాదాలు కలుగుచున్నవి. भक्ती एक कमाईचे साधन अशी कल्पना करणाऱ्या माणसांची एकसारखे भांडणं होतात. ఇప్పుడు చెప్పండి, భక్తి అంటే ఏంటో తెలుసా? आता भक्ती म्हणजे काय? లాభాలు సంపాదించుకోవడం కాదు. केवळ कमाई करणे नाही. భక్తి అంటే ఏంటో తెలుసా? भक्ती म्हणजे काय? సంతుష్టి సహితమైనదే నిజమైన భక్తి అన్నాడు. आपण संतृप्त राहायला पाहिजे, तीच आपली खरी भक्ती आहे. అంటే ఏంటి దాని అర్థం? म्हणजे याचा अर्थ काय आहे? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత आपण ज्यावेळेस प्रभू येशू ख्रिस्तावर विश्वास ठेवतो, దేవా మాకేమిస్తామని అడగడం భక్తి కాదు. आम्हाला काय देशील प्रभू असं मागणं ह्याला भक्ती म्हणत नाही. ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం భక్తి. जे आहे त्याच्यामध्ये संतुष्ट असणे त्याला भक्ती म्हणतात. ఇల్లున్న నీవు మరొక ఇల్లుమ్మని అడగడం భక్తి కాదు. तुला जे आता घर आहे त्याच्यापेक्षा अजून एक घर दे म्हणून मागणं ही भक्ती नाही. దేవా ఈ ఇల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారని ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం భక్తి. म्हणून काही लोकांना घर नाहीत, प्रभू तुम्हाला घर दिलास त्या घरामध्ये आज संतृप्त राहायला पाहिजे. ప్రభువా నాకు ఇంకా డబ్బులు ఇవ్వని అడగడం భక్తి కాదు. प्रभू मला आणखीन पैसा दे असं म्हणणे ही भक्ती नाही. నాకు ఇదైనా ఉంది ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారని అర్థం చేసుకోవడం భక్తి. प्रभू मला इतकं तर आहे, काही लोकांना हे सुद्धा नाही समजून घेणं ही भक्ती आहे. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏం నేర్చుకోవాలి చెప్పనా? प्रभू येशू ख्रिस्तावर विश्वास ठेवल्यानंतर आपण काय शिकून गेला पाहिजे? ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి. जे आहे आपल्याकडे त्याच्यामध्येच आपण व्यवस्थित राहायला అది पाहिजे. నిజమైన భక్తి. ती खरी भक्ती आहे. అర్తిమేదేవి గుడికి ఆపద మొక్కులు అడుక్కోవడానికి వెళ్తారు, अथर मी देवाकडे जे लोक जात होते आपल्या घरच्यांसाठी जात होते. కానీ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి తెలుసా? पण प्रभू येशू ख्रिस्ताकडे आपण कशासाठी यायला पाहिजे? ఏమిస్తావని అడగడానికి రాకూడదు. तो काय देणार आहे यासाठी आपण नाही यायला ఉన్న पाहिजे. దాంట్లో మాకు తృప్తి ఇచ్చావని నమ్మాలి. प्रभू जे जे माझ्याकडे जेवढ आहे त्यामध्ये मला संतुष्ट जे यासाठी यायला మీకు पाहिजे. అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తారు వినండి. तुम्हाला समजण्यासाठी एक उदाहरण सांगतो. మీరు బయట ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి చూడండి, तुम्ही बाहेर जाऊन प्लॅटफॉर्म वर पहा, సిటీల్లోకి వెళ్ళి చూడండి, तुम्ही शहरात जाऊन पहा. డ్రైనేజీల పక్కన బరకాల కింద పడుకుంటున్నారు కుటుంబాలుగా. एक लोक ड्रेनेजच्या ठिकाणी प्रेनो कागदावर झोपत असलेले लोक आहेत. దేవుడు నీకు నీ పిల్లలకి అలాంటి పరిస్థితిని ఇచ్చాడా? देवाने तुला आणि तुझ्या संतांना असली परिस्थिती दिली आहे का? వాళ్ళకన్నా మంచి పరిస్థితిని ఇచ్చాడు. దేవుని స్తుతించు. त्यांच्यापेक्षाही कितीतरी
चांगलं तुला दिले देवाची स्तुती कर. రైల్వే ట్రాక్ల మీద రోటీలు పడిపోయి ఉంటే వాటిని కడుక్కుంది అంటున్నారు. रेल्वेच्या रुळाकडे ज्यावेळी भाकर पडली ती व्यक्ती धुवून पाण्याने खात आहे तो. పాచిపోయిన రైస్ ని పరవణంలో తింటున్నారు. म्हणजे सर्व काही चांगलं खराब झालेला अन्न चांगलं खात आहेत ते. దేవుడు నీకు అలాంటి పాచన్నం పెట్టాడా? देवाने त्यासारखं तुला बिघडलेलं अन्न तुला दिलंय का? రైల్వే ట్రాక్ల మీద నేర్కోమన్నాడా? रेल्वे ट्रॅकची तर भाकरीतून शोधून का असं కానీ మనం ఏం म्हणतात? చేస్తాం తెలుసా? आपण काय करत आहोत? నాకు ఇంకా మంచి ఫుడ్ ఇవ్వు ప్రభు అన్నాడు. प्रभू मला आणखीन चांगलं जेवण दे म्हणतो आपण. ఈ ఫుడ్ లేని వాళ్ళు కూడా బయట ఉన్నారు చూడు. हे जेवण नसणारे सुद्धा बाहेर लोक खूप ఈ आहेत. ఇల్లు లేని వాళ్ళు కూడా బయట ఉన్నారు చూడు. हे घर नसलेले सुद्धा बाहेर खूप लोक మనకి आहेत. దేవుడు ఇచ్చినవి చూసుకోవడం మనకి రావట్లేదు. परमेश्वराने जे आपल्याला दिलंय त्याच्याविषयी आपल्याला ध्यान नाहीये. కోట్ల కోట్ల రూపాయలు ఉన్న ఆరోగ్యం లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఉన్నారు చూడు. करोडो रुपये असताना देखील ते अनेक लोक आजारी आहेत, दवाखान्यात आहेत काही लोक. దేవుడు నీకు వాళ్ళకి లేని ఆరోగ్యాన్ని ఇచ్చాడు నీకు. त्यांना नसलेला आरोग्य परमेश्वराने तुला दिलेला కానీ आहे. దేవుడిని ఇంకా అడుగుతున్నావు पण నువ్వు. तो अजूनही देवाकडे मागतच आहे. బయటికి వెళ్ళి చూడు. तो बाहेर जाऊन पहा. వారు నిద్ర రాక నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు. काही लोकांना झोप येत नसल्याकारणे झोपेच्या गोळ्या घेत आहे. వాళ్ళకి సెంట్రల్ ఏసీలో నిద్ర రావట్లేదు. त्याने जरी ते एसी मध्ये झोपले तरी सुद्धा त्यांना झोप लागत नाही. కానీ మనకి पण आपल्याला స్నానం చేస్తే చేస్తాం లేదా మానేస్తాం. आपण जर आंघोळ केलं तर केलं नाही तर नाही. అక్కడే కంచం దగ్గర అన్నం తింటాం. आणि तिथेच आपण ताटासमोर बसून अन्न जेवतो. చెయ్యి కడుక్కుని ఆరక ముందే నిద్ర అవుతాం. आणि हात धुतले की ते सुकण्यापूर्वीच आपल्याला झोपून కోట్ల जातो. రూపాయలు ఉన్నవాడికి లేని తృప్తి దేవుడు ఎవరికి ఇస్తున్నాడు తెలుసా? करोडो रुपये असलेल्या त्या व्यक्तीला जी संतुष्टता नाही కంటి आहे, నిండా నిద్ర ఇస్తున్నాడు గుర్తుపెట్టుకో. देव तुझ्या डोळे भरून तुला झोप देत దేవుడు आहे. ఇచ్చిన గొప్ప దీవులు ఒక దీవుని ఏంటి చెప్పిన ప్రశాంతంగా నిద్రపోవడం కూడా దీవునే. परमेश्वराची महान आशीर्वादामध्ये एक आशीर्वाद आहे चांगलं झोप लागणं. వాళ్ళు తింటే అరగదు. त्यांनी जर जेवण केलं तर त्यांना पचत नाहीये. కానీ మనం ఏం తిన్నా तर అరిగిపోతున్నాడు. आपण काही खाल्लं तरी आपल्याला पचतंय. వాళ్ళు తినడానికి అరగడానికి టాబ్లెట్లు వేసుకుని అరగట్లేదు. पचण्यासाठी ते लोक औषध घेतात तरी ते पचत नाहीये. కానీ మనం రాళ్ళు తిన్న అరిగిపోతున్నాయి. पण आपण दगड खाल्लं तरी ते पचवण्याची शक्ती आपल्यामध्ये आहे. దేవుడిచ్చిన దీవుల్లో ఒక దీవుని ఏంటి చెప్పిన తిన్నది అరగడం కూడా దేవుడి దీవునే. परमेश्वराने दिलेल्या एका आशीर्वादामध्ये आपण खाल्लं तरी ते पचायला पाहिजे. हा सुद्धा एक आशीर्वाद ఇది आहे. తృప్తి. ही सुद्धा एक संतुष्टता आहे. ఈ సిటీల్లో या शहरामध्ये BMW కార్లు వేసుకుని BMW कार घेऊन, రేంజ్ రోవర్ కార్లు వేసుకుని रेंज रोवर कार घेऊन, జాక్వార్ కార్లు వేసుకుని शॉकवर कार घेऊन, ఇంకా ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద బ్రాండెడ్ కార్లన్నీ వేసుకుని असे एक नामवंत कार घेऊन వీళ్ళు రెస్టారెంట్ కి వెళ్ళి अनेक हॉटेलमध्ये जाऊन, ఆ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చేది ఏంటి చెప్పనా? त्या हॉटेलमध्ये जाऊन हे लोक काय ऑर्डर करतात? దమ్ బిర్యానీ చెప్పరు, दम बिर्याणीचा ऑर्डर देत नाहीत. ఫ్రైడ్ రైస్ చెప్పరు, ते लोक फ्राय झालेला राईस ऑर्डर करत नाही. ఏవైతే ఉన్నావో ఇంకా నాన్ వెజ్ సంబంధించిన ఏ ఐటమ్ చెప్పరు. इतर काही मांसाहारी आहेत ते लोक ते सांगत नाहीयेत. వాళ్ళ రెస్టారెంట్ లో ఇంత పెద్ద రేంజ్ లో వచ్చి ఇచ్చే ఆర్డర్ ఏంటో తెలుసా? इतक्या मोठ्या कार मध्ये येऊन ते हॉटेलमध्ये गेल्यानंतर काय ऑर्डर देतात? పెరుగన్నం. ते लोक दही भात ऑर्डर करतात. పెరుగన్నం అంటే బాగోదని दही भात हे चांगलं नसल्याने దానికి మెనూలో ఒక స్టైల్ నేమ్ పెట్టారు. त्याला मेनू मध्ये एक स्टाईल नाव त्या ठिकाणी लिहिलं. కర్డ్ రైస్. कोल्ड राईस. నేను అడుగుతున్నా, ఇంత పెద్ద కార్ లో వచ్చాడు తినేది ఏంటి చెప్పండి? इतक्या मोठ्या कार मध्ये येऊन त्याने काय जेवत आहेत? పెరుగన్నం. ते दही भात खात आहेत. ఒక పెళ్లికి వచ్చాలు ఏమి తిన్నారు? म्हणजे त्यांनी एका लग्नामध्ये येऊन सुद्धा हे काही ఒక जेवत హోటల్కి नाही. వెళ్ళే వాళ్ళు ఏమి తిన్నారు? ते हॉटेलमध्ये गेले तरी सुद्धा चांगलं जेवण करत नाहीत. కానీ మనం पण आपण పెళ్లికి వెళ్తాం, लग्नाला जातो, తింటాం, खातो ఆ వడ్డించేవాడిని మళ్ళీ పిలుస్తాం. आणि वाढपिल्याला पुन्हा बोलवतो. హలో हॅलो, అనదాయే. మళ్ళీ ఏమంటాం? आपण पुन्हा घाल म्हणतो, మళ్ళీ తింటాం. पुन्हा जेवतो. అవసరమైతే నచ్చితే మళ్ళీ కవర్లు వేసుకుని ఇంటికి आणि తెచ్చుకుంటాం. गरज असेल तर कॅरी वगैरे पुन्हा लपून आपण पॅकिंग करून घरी घेऊन जातो మళ్ళీ తింటాం. आणि पुन्हा खातो. దేవుడిచ్చిన గొప్ప దీవెనాడు చెప్పనా? देवाने दिलेला महान आशीर्वाद काय आहे? ఎన్నిసార్లు తిన్నా అరిగిపోతుంది మనకి. किती वेळा जरी खाल्ला तरी ते पचन होत आहे. పౌలు అదే చెప్తున్నాడు, पाऊल ते सांगत आहे, తిమోతికి అదే చెప్తున్నాడు. तिमोथीला ते सांगत आहे. ఆయన తిమోతి, मित्र तिमोथी, దేవుడు మనుషుల్ని ఎలా దీవించాడో చెప్పు. परमेश्वराने माणसाला कशा प्रकारचा आशीर्वाद दिलेले सांग. అర్తిమీ దేవు గుడికెళ్ళి మాకు ఇది ఇస్తావు అన్నట్టు దేవుడి దగ్గరకు వచ్చి అడగొద్దని చెప్పు. अर्थी देवाकडे जे लोक जातात ते दे दे मागत आहेत, त्या प्रकारे इथे येऊन तसं मागण्या सांगू नको. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏమిస్తావని అడగడం కాదు, ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం. येशू ख्रिस्तावर विश्वास ठेवून काय मिळेल अपेक्षा करू नका. हाय मध्ये संतोष असल्यासारखं बघा. బిల్డింగ్లు ఇస్తావని అడగడం కాదు, ఉన్న దాంట్లో బరకం కింద ఉన్న తృప్తిగా బ్రతకడం. इमारत मागण्यासाठी तुम्ही जाऊ नका. हाय त्यामध्ये संतुष्ट राहा. ఇది ఎప్పుడైతే మీరు జరిగిస్తాడో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ज्यावेळी अशा प्रकारचे तुम्ही करता प्रभू तुम्हाला आशीर्वादित करेल. ఉన్న దాంట్లో సర్దుకుపోయే మనసు ఉంటే ఇంకా మీకు ఇస్తాడు. जे आहे त्यामध्ये जर तुमचं चांगलं मन असेल तर अजून परमेश्वर देईल. అప్పుడు కూడా తగ్గించుకుంటే ఇంకా ఇస్తాడు. तेव्हा जरी आपण लीन झालो तर अजून परमेश्वर देईल. చిన్న విషయంలో నమ్మకం ఉన్న వాడికి పెద్ద విషయంలో కూడా దేవుడు దీవిస్తాడు. लहान गोष्टीमध्ये जर आपण विश्वसनीय राहिलो मोठ्या गोष्टी सुद्धा परमेश्वर देईल. టైం అయిపోయింది, ముగించే ముందు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. वेळ झालेला आहे. संपण्यापूर्वी एक विषय सांगतो. ఈ మధ్యకాలం విచిత్రమైన ప్రార్థనలు వచ్చాయి. मध्यंतरी एक वेगळ्या प्रकारची प्रार्थना आलेली आहे. చాలా పెద్ద ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు. आणि एक मोठी व्यक्ती अशी प्रार्थना करत आहे. ఆయన ఇల్లు లేదని ప్రార్థన చేయమన్నాడట. एक व्यक्ती म्हणाला मला घर नाही, प्रार्थना करा म्हटला. ఆ ప్రార్థనలో
ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ప్రార్థనకి జవాబు రాలేదంట. आणि ज्यावेळेस तो प्रार्थना केला त्या प्रार्थनेचं उत्तर त्याला मिळेल नाही. అప్పుడు ఆ విశ్వాసన ఆ పాస్టర్ గారు ఇలా అడిగారు, तेव्हा त्या विश्वासनेला पास्टर असं विचारले, దేవుడు నీకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదో తెలుసా? परमेश्वराने तुला घर का दिलं నువ్వు माहिती ప్రార్థన आहे का? చేస్తున్నప్పుడు దేవుడు క్లారిటీగా చెప్పలేదు అన్నాడు. कारण तू प्रार्थना करत असताना देवाला स्पष्टपणे तो सांगितलं ఆ नाही. క్లారిటీ ఏంటి తెలుసా? నువ్వు టైల్స్ మార్బుల్స్ చెప్పలేదు అన్నాడంట. ते स्पष्टता म्हणजे काय, टाइल्स पाहिजे का मार्बल्स पाहिजे का, तो देवाला विचारला మరి नाही. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని అడిగాడట. आता तो म्हणाला आता मी काय विचारू मग? నీకు ఈదురు వెళ్తున్నప్పుడు ఏ మోడల్ బిల్డింగ్ నచ్చిందో చూసుకో అన్నాడట. तू ज्यावेळी बाहेर जातोस कोणता मॉडेल तुला बिल्डिंग दिसत आहे बघ म्हटला. ఆ వెళ్తున్నప్పుడు ఆ గేట్ మీద చేసి ఇల్లు నాదవును కాక అని आणि అనమన్నాడంట. चांगल्या घराला पाहून त्या बिल्डिंग वर हात ठेवून म्हण हे घर माझं होऊ दे असं మరి ఆ म्हणाला. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? मग ते घरातले लोक काय व्हायला पाहिजे? ఈ దేవుడు అలా చెప్తాడా? हे देव असं सांगताय का? ఇవన్నీ దొంగ ప్రార్థన మళ్ళీ చెప్తున్నా. हे सर्व काय फसवणुकीचे प्रार्थना आहेत. ఈ దేవుడిని నమ్ముకుంటే ఎలా ఉంటారు చెప్పనా? हे लोक देवावर विश्वास केले तर कसे असतात? ఏమిస్తావు అని అడగరు. काय देणार काय देणे मागणार नाही. మాకు ఇవైనా ఇచ్చా ప్రభా, ఇవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నా ప్రభా, నీకు మహిమ కలుగును గాక అంటారు. प्रभू आम्हाला इतकं तर तू दिलास, येईल सुद्धा नसलेले काही लोक आहेत तुझ्या आभार ఇదే मानतात. భక్తి. हीच भक्ती आहे. మీరు డైరెక్ట్ గా నన్ను అడిగితే, जर तुम्ही थेट जर मला विचारलात, ఈ దేవుడు అన్నిటికన్నా గొప్పది ఏమి ఇచ్చారో మీరు నన్ను అడిగితే, जर हा देव सर्वाहून जास्त उत्तम काय दिलेलं असं ఈ विचारलं బైబిల్ तर, దైవత్వం ఉన్న దేవుడైన నజరేయుడైన యేసు నీ కోసం రక్తం ఇచ్చాడు, पवित्र शास्त्रात असलेला प्रभू येशू ख्रिस्त तुझ्यासाठी आपलं रक्त सांडला, నీ కోసం ప్రాణం ఇచ్చాడు, तो तुझ्यासाठी आपला जीव दिला, నీ కోసం చనిపోయాడు, तो तुझ्यासाठी मरण पावला మరణించి తిరిగి లేచాడు, आणि तो मरण पावून तिसऱ्या दिवशी जीवन మళ్ళీ झाला వస్తా అన్నాడు, आणि तो पुन्हा येणार आहे म्हणाला తానుండి జీవితంలో నిన్ను ఉంచుతా అన్నాడు, आणि जो त्या ठिकाणी राहणार आहे तिथे घेऊन जातो म्हटला నిత్య జీవితంలో నేను కూర్చోబెడతా అన్నాడు, सार्वकालिक जीवनामध्ये तुला नेणार आहे అక్కడ म्हटला ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు అన్నాడు, तिथं अश्रू नाहीये अश्रू घालणं नाहीये त्या ठिकाणी. ఆకలితో ఎండతో పని లేదన్నాడు, आणि तिथं ऊन आणि भूक याची समस्याच नाहीये. ఆ జీవితం కొరకు ఎదురు చూడమన్నాడు. त्या जीवनाविषयी तो आशा पहा म्हटला. ఇదే క్రైస్తవ్యం అంటే, हेच ख्रिस्तीत्व म्हणजे आहे. ఇది చెప్పే ఎఫ్ఎసీ సంఘాన్ని పౌలు గారు కట్టారు. हे सांगूनच इफिसीची मंडळी पौलाने उभा केली. ఇదే సత్యం అంటే, हेच सत्य असेल तर ఇది చెప్పడం మానేశారు ఎఫ్ఎసీ పెద్దలు. इफिसीचे वडील लोक हे सांगण्याचं त्यांनी बंद केले. ఇప్పుడు ఇది మళ్ళీ చెప్పమని పౌలు గారు తిమోతిని పంపాడు. आता पाऊल पुन्हा तिमोथेला पाठवत आहे की तो हेच सांग म्हणून. అది చెప్పడానికి రాసిన పత్రికే मग ते सांगण्यासाठी लिहिलेलेच पत्रिका తిమోతి మొదటి పత్రిక. तिमोथेला पहिले पत्र. అది నీకు చెప్పాడు, ते तुला सांगितलं, నాకు చెప్పాడు, मला सांगितलं, మనందరికీ చెప్పాడు. आपल्या सर्वांना सांगितलं. మన దేవుని ఒకేలా నమ్ముతాం. आपण एकाच प्रकारे देवावर विश्वास करू. మాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు ప్రభా, నీ ప్రాణం ఇచ్చావు అది చాలని చెప్దాం. प्रभू तो आम्हाला काही दिलं नसलं तरी चालेल, तो आमच्यासाठी जीव दिला. ఇక నాశనం అయిపోయే లోకం నుంచి ఒక రోజు మమ్మల్ని తీసుకెళ్తారని నమ్ముదాం. प्रभू तू इथं नाश होणाऱ्या जगापासून तो आम्हाला एक दिवस घेऊन जाणार असं प्रभूला सांग. ఆయన కొరకు ఎదురు చూద్దాం. आणि त्याच्यासाठी वाट पाहू. ప్రభు అయిన క్రీస్తు త్వరగా రమ్మని పాటలు పాడుకుందాం. प्रभू येशू तुम्ही लवकर या असे आपण गीत गाऊया. ఆ బలమైన నమ్మకం నీకుంటే इतकं सामर्थ्य विश्वास जर असेल तर పేదరికంలో తృప్తిగా ఉంటావు, तू गरिबीमध्ये सुद्धा संतुष्ट राहशील. రోగాల్లో తృప్తిగా ఉంటావు, आजारपणामध्ये सुद्धा तू चांगला राहशील. హాస్పిటల్ ఐసీలో ఉన్న ధైర్యంగా ఉంటావు. दवाखान्यात आयसीयू मध्ये जरी असला तरी तू धैर्याने राहशील. ఐసీలో చూసిన డాక్టర్ నిన్ను చూసి కంగారైపోతాడు. आयसीयू मध्ये ज्यावेळेस तुला डॉक्टर पाहेल तोही गोंधळून जाईल. ఏంట్రా నీకు ఇంత ధైర్యం అని అడుగుతాడు. अरे बाबा तुला इतकं हिंमत कशी काय आहे? అప్పుడు ఇలా చెప్పు, तेव्हा असं सांग त्याला, ఒకటే నేనైనా వెళ్తాను, एक मी तर जाईन లేదా నా దేవుడైనా వస్తాడు, किंवा माझा देव तरी खाली నేను उतरेल. ఎక్కడున్నా సజీవంగా ఉంటానని చెప్పు. मी कुठं असलं तरी त्या ठिकाणी मी जिवंत राहीन. డాక్టర్కి దెబ్బకి మధ్యపోయి చచ్చిపోయి आणि डॉक्टर ज्या वेळेस ऐकेल तो तिथंच मरून అది जाईल. నీ ఫైత్, ती तुझं युद्ध आहे, అదే నీ విశ్వాసం, ते तुझा विश्वास అదే आहे, నా విశ్వాసం, ते माझा विश्वास అదే आहे. బైబిల్ చెప్తుంది. हे पवित्र शास्त्र ఈ सांगत आहे. సత్యమే చెప్పండి, हे सत्य सांगा, ఈ సత్యాన్ని నమ్మండి, या सत्यावर विश्वास ఈ ठेवा సత్యాన్ని ప్రకటించండి. आणि या सत्यालाच प्रसार करा. యేసు ప్రభువుని ఇలా నమ్మిన వారు ఉన్న దాంట్లో ధైర్యంగా బతుకుతారు. म्हणजे जे लोक प्रभू येशू ख्रिस्तावर विश्वास ठेवतात हाय त्या परिस्थिती व्यवस्थित ఈ राहतात. ధైర్యం దేవుడు నీకు నీకు నాకు అనుగ్రహించును గాక. हे धैर्य तुला आणि मला सर्वांना प्रभू देव. ఆమేన్, आमेन ఆమేన్, आमेन ఆమేన్. आमेन.